రోజు రోజుకి పెట్టరేగిపోతున్న దుర్బోధలు, రోజు రోజుకి భయం లేకుండా మాట్లాడుతున్న, పులిపేట మీద నిలబడి మాట్లాడుతున్న కల్ట్ స్పీకర్స్. నిజానికి ఇలాంటి విషయాల్లో మనకు ఇన్వాల్వ్ అవ్వడం అంత ఇష్టం లేదు. ఆ వ్యక్తులను చూస్తుంటే జాలి వేస్తుంది, ఎందుకు వచ్చింది లే అని. కానీ వాళ్ళు ఎంత పొగరబట్టిన మాటలు మాట్లాడతారంటే, కొంతమంది దమ్ముంటే అంటున్నారు. అబద్ధం ఆడేవాడికి ఇంత ధైర్యంగా పచ్చబద్ధాలు పులిపీట మీద నిలబడి మాట్లాడిస్తే, సత్యం ఎరిగిన మనకి సత్యం చెబితే ఏమైపోతామని భయపడిపోతే, నేను అడుగుతున్నాను, నీ దగ్గర సత్యం ఉన్నట్ట లేనట్ట? మరొక విషయం చెప్తాను వినండి. మతోన్మాదుల వలన సంఘానికి ఏ ప్రమాదం ఉండదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మతము ఉన్మాదుల వలన సంఘానికి ప్రమాదం. మహా అయితే అలా కొడతారు, మహా అయితే తిడతారు, అమ్మను తిడతారు, నాన్న తిడతారు, భార్యను తిడతారు, పిల్లల్ని తిడతారు, కొడతారు, లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కొట్టే కొలది మనలో విశ్వాసం పెరిగిపోతుంది, చంపే కొలది విశ్వాసం పెరుగుతుంది. మతోన్మాదుల వలన ప్రమాదం ఏమీ లేదండి. ఆత్మీయ జీవితానికి కాస్త మెరుగ్గానే ఉంటాం. ప్రమాదం ఎవరి వలన ఉంటుందో తెలుసా? మనలో ఉండి మన బైబిల్ పట్టుకుని వాక్యాలు తీస్తూ మనవాడు అనుకుంటూ తప్పుడు బోధలు చేస్తున్న వాడితోనే సంఘానికి ప్రమాదం. వివరణ ఇస్తున్నా. మతోన్మాదుల వలన సంఘానికి ఏమీ జరగదు, మతము ఉన్మాదుల వలన ఏమీ జరగదు, ఉన్మాదమే జరుగుద్ది. కానీ స్పీకర్స్ అని చెప్పుకుంటున్న వాడు జర్జాగా తెల్ల సొక్కా వేసుకొని, టక్ చేసుకుని, సూటు బూటు వేసుకుని జర్జాగా వాడు ఆత్మల్ని నరకానికి పంపిస్తాడు. మనం అంటున్నారు, చాలామంది అనుకుంటారు మతోన్మాదుల మీద స్పందించకపోయినా పర్లేదండి, మొరిగి అలా ఆగిపోతారు. ఎందుకంటే యేసుప్రభు వచ్చేంత వరకు మతోన్మాదులు ఉంటారు. వాళ్ళని మార్చడం అనుకోవడం మన అమాయకత్వం, వాళ్ళు ఉంటారు. కానీ సంఘానికి ప్రమాదకరమైనది వీళ్ళే. ఒకరోజు యేసుక్రీస్తు వారు సిలువ గడియలు దగ్గర పడిపోతున్నాయి, శిష్య బృందం అంతా ఆయన దగ్గరకు వచ్చింది, మాట్లాడుతున్నారు. ఒక ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కషన్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి. 24వ అధ్యాయం మత్తయి సువార్త. అందరూ బైబిల్ తీయాలి. 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం నుండి. యేసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకి, యుగ సమాప్తికి సూచనలేంటి? మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లా నాగుదాం. సందర్భం ఏంటి? ఏ సందర్భం నడుస్తుంది? యేసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీద కూర్చున్నారు. ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు, ముఖ్యమైన శిష్యులు, ఆయనకి దగ్గరగా ఉన్న శిష్యులు ఆయనకి మరింత సమీపముగా సమీపించి ఇలా అన్నారట, ప్రభువా, ఈ లోకము ఎప్పుడు అంతమైపోద్ది? ఈ యుగ సమాప్తి. ఒకటి, యెరూషలేము నాశనం ఎప్పుడు జరుగుద్ది? 2, ఈ లోకము అంతం ఎప్పుడు జరుగుద్ది? 2 ఉన్నాయి అక్కడ, 2 ఆసనాలు. అంటే యెరూషలేము ఎప్పుడు అంతమవుద్ది, అలాగే ఈ లోకం ఎప్పుడు అంతమవుద్ది? ఈ యుగ సమాప్తి అంటే ఈ యుగము, ఈ ప్రపంచ యుగము ఎప్పుడంటే 2వ రాకడ లేదా ప్రపంచ అంత్యదినం అనేది ఎప్పుడు జరుగుద్ది ప్రభువా? చెప్పు ప్రభువా, గుర్తులు ఏమైనా ఉంటే మాకు చెప్పు, సూచనలు ఏముంటే మాకు చెప్పు, ఆధారాలు ఏమైనా ఉంటే మాకు ఇవ్వు, విట్నెస్, మాకు ఏదన్నా సాక్ష్యం ఉంటే చూపించు ప్రభువా అంటే, ప్రభు అన్నాడు, మొట్టమొదటి సాక్ష్యం అనుభవం వేస్తారనలేదు. ఆ రాకడ గడియ దగ్గరలోనే ఉండడానికి మొట్టమొదటి సాక్ష్యము యుద్ధాలు జరిగితే ఇరాన్ ఇరాక్, పాలస్తీనా ఇజ్రాయెల్ కొట్టుకుంటాదని లేదు. ఆ రాకడ దగ్గరలోనే ఉంది అనడానికి ఒకరి మీద ఒకరు దొమ్మిగా పడిపోతారని లేదు. రాకడ దగ్గరలోనే ఉండడానికి ఫస్ట్ సైన్ ఏంటో తెలుసా? మోసపరిచే దుర్బోధలు ఎక్కువైపోతే దట్ ఈస్ సైన్. గుర్తుపెట్టు. ఎంత భయం లేడతానండి, అడ్డు అదుపు లేదు. యూట్యూబ్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా ఇంత వేగంగా పరిగెడుతున్నప్పుడు, సైన్స్ ఇంత పురోగభివృద్ధిని సాధిస్తున్నప్పుడు, మీమ్స్ మీద మీమ్స్ దేవుడిని ఎరగని వాడు చేస్తున్నప్పుడు భయం లేకుండా నేను మళ్ళీ అడుగుతున్నాను, వాడు మీమ్స్ చేస్తున్నాడని కాదు, ఈడెవడేమన్నా పర్లేదు, లోకమేమన్నా పర్లేదు, సైన్స్ ఏమన్నా పర్లేదు,
ఈ పులిపేట మీద నిలబడినప్పుడు ఎవడరా ఇక్కడ గంట మెసేజ్ చెప్పింది అన్నప్పుడు నా దేవుడికి నేను చెప్పాలి, మై లార్డ్ నేనే చేశాను ప్రసంగం అని చెప్పాలి. ఆ రెఫరెన్స్ ఎందుకు అలా చెప్పావంటే సత్యవాక్యమును సరిగ్గా విభజించాను ప్రభు అని ధైర్యము కలిగి చెప్పాలి. చెప్పగలరా? ఈ కల్ట్ స్పీకర్స్ చెప్పగలరా? ఒక అర్థం తెలియదు, ఒక కాలం తెలియదు, ఒక సందర్భం తెలియదు. అరే ఇది దీనికి ఉపయోగించకూడదన్న ఇంకిత జ్ఞానం లేదు. ఇంత భయం లేకుండా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? మనీ 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 మనీ. తిమోతి పత్రికలో చెప్పాడు, చెడిపోయిన మనసు కలిగి దైవభక్తి ఏమనుకున్నారట? గొప్ప లాభం అనుకుని. దైవభక్తిలో లాభాలు ఉన్నాయి, దైవభక్తిలో లాభాలు ఉన్నాయి. కలెక్టర్కి నెలకి 1,50,000 జీతం. సరైన స్పీకర్గా క్రిస్టియన్లో ట్రెండ్ క్రియేట్ చేస్తే నెలకి 4-5 లక్షలు జీతం అలా వస్తుంది. ఈ మాట అనకూడదులేండి, ఎందుకంటే అనకూడదు, తప్పదు. నా దరిద్రం ఏంటంటే అనకుండా ఉండలేను. మనీ మనీ మనీ, డబ్బు కోసమే గడ్డి తింటారు. డబ్బు కోసం సీము, నెత్తురు, సిగ్గు, బిడియం ఏముండదు. అరే వాక్యాన్ని ఇలా అడ్డగోలుగా తిప్పుతారు. రేపు పొద్దున్న దేవుడు అడుగుతారంటే, దేవుడు ఎప్పుడు అడుగుతాడో తర్వాత చూద్దాం. ముందు మన మంది ఎక్కడికి పోకుండా చెప్పండి, మనం చేస్తున్న రైట్ అనడానికి వాక్యానికి వక్ర భాష్యం చెప్తారు. రెండవ రాకడ ఉంది, దగ్గరలోనే ఉందనడానికి గుర్తేంటి ప్రభు అంటే దేవుడు అంటున్నాడు మోసపరుస్తాడు. చెప్తున్నాడు చూడండి, యేసు వారి తిట్లను, ఎవడైనను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, అంత్యదినం దగ్గరలోనే ఉంది. ప్రపంచ అంత్య దినాలు దగ్గరలోనే ఉన్నాయనడానికి గుర్తు మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోతారు. ఎలా మోసం చేస్తారంటే మాయా మంత్రం, టక్కు టమారి ఇద్దులు ఏం చెప్పరు, రెఫరెన్సే చెప్తారు. మనం ఎంత గుడ్డెద్దులం అంటే ఆ వాక్యాలే చెప్పాడండి, రెఫరెన్స్ తీశాడు ఆయన అంట. వాక్యాలే చెప్తారు, రెఫరెన్సే చేస్తారు. యెషయా గ్రంథం అంటారు, మత్తయి సువార్త అంటారు, రెఫరెన్సే చెప్తారు, రెఫరెన్స్లో అర్థాలు మార్చేస్తారు. ఎంతగా మోసం చేస్తారు, భయం వేస్తుందండి. ఇందాక అన్నయ్య అన్నాడు చూసారా, వాక్యము రోజు చదివి సత్యవాక్యముతో బాగా అలవాటున్నవారు కూడా ఆ దొంగ బోధలకి మోసపోతారు. అన్నయ్య అనడమే కాదు, ప్రభు కూడా అన్నాడు. ఎక్కడండి? ఇదే టెక్స్ట్లో అన్నాడు చూడండి, అదే 24వ అధ్యాయం 24 వచనం. అబద్ధపు క్రీస్తులు, నెక్స్ట్ కేటగిరీ అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై గొప్ప చూసక్రియలు మహత్కార్యాలు కనపరుస్తారు. ఇక ఈ ఏర్పరిచిన వారు కూడా ఏమంటారు తెలుసా? ప్రాఫిట్ అండి అంటారు. ఏమంటారు? వచ్చేసాడండి ప్రవక్త, తప్పండి, అలా అనకండి. నాకు బాగా తెలిసిన ఒక అన్నయ్య ఏమన్నా తెలుసా, చూడండి, ఏర్పరిచిన వారు మోసపోతారండి అని గుర్తు. మనకెందుకు బ్రదర్ ఇవన్నీ, ఆయన పరిచర్య ఆయనది, చెప్పండి, మన పరిచర్య మంది. అలాంటి వారిని మనం అనడం వల్ల మనకి ఎందుకు బ్రదర్ ఇవన్నీ అన్నాడు. పైగా అలాగనేసి ఊరుకుంటే బాగుంది. ఏమన్నాడు తెలుసా? దేవుడు ఆయన్ని అలా వాడుకుంటున్నాడు. చెప్పండి, దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడు? ఊరి ఈ మాట ఎవడో అంటే బాగున్ను, ఈ మాట ఎవడో కాస్త తెలియనోడు అంటే బాగున్ను. బైబిల్ విద్యావిహీనుడు, బైబిల్ మరలా బయట విద్యావిహీనుడు కాదు, బైబిల్ విద్యావిహీనులు అంటే బాగున్ను. అరే రోజు సత్య విని వాక్యాలు విని మనం ఇంత ఫైట్ చేస్తున్నా ఇలాంటి గుంపులో నువ్వు అంటున్నావంటే ఇప్పుడు చెప్పండి, రెఫరెన్స్ రైటా కదా? ఎంత ఏర్పరచబడిన వారినైనను వారిని సైతము మోసపరచడానికి మిరాకిల్స్ అని తిరుగుతారు. గమనిక, షరతు. మిరాకిల్స్ లేవని నేను అంటలేదండి, మిరాకిల్స్ ఉన్నాయి. చివరికి వెళ్ళే కొద్ది చెప్తాను నేను. అద్భుతాలు జరగవని అంటలేదండి, అద్భుతాలు చేసే దేవుడు, అద్భుతకరుడు మన దేవుడు చేస్తాడు. మిరాకిల్స్ జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. కానీ స్వస్థతలు జరుగుతున్నాయో అని సంఘాన్ని నమ్మెత్తనావు చూసావా? మాకు ప్రాబ్లం నీతో, మిరాకిల్స్తో ప్రాబ్లం కాదు.
జరుగుతున్న హీలింగ్స్, స్వస్థతలతో ప్రాబ్లం కాదు. ఇవి నేనే చేస్తాను, నా దగ్గర ఉంది, బోర్డెట్టి రండోయ్ అని అట్టిపుల్లు అమ్మేస్తున్నావు చూసావా, అది ప్రాబ్లం మాకు. యాపిల్ అమ్మేస్తున్నావు చూసావా, అది ప్రాబ్లం. అంటే మీకెందుకండి అని అనకూడదు, ఎందుకంటే ఇది సార్వత్రిక సంఘం, ఇది ప్రతి ఒక్కరూ అడిగే బాధ్యత. దెలీలా తొడ మీద సంసోని నిద్రోయిన ఆ నిద్రపోతూ సంఘాలు అడగవేమో కానీ అపోస్తుల యొక్క తీవ్రత తిరిగిన వారు, ఆత్మ తీవ్రత ఉన్నవారు ఖచ్చితంగా అడుగుతారు. అడగడమే కాదు, దులుమాడేస్తారు. ఎవడైనా పులిపేట మీద నిలబడి ఒక రెఫరెన్స్ ఇంటర్ప్రిటేషన్ రాంగ్ ఇచ్చాడో వాడికి ఒక వ్యూ వెళ్ళిపోవాలి. ఆ వ్యూ ఏంటో తెలుసా? ఇక్కడ నిలబడి ఒక వాక్యం తప్పు మాట్లాడితే కడిగేసే కుర్రోళ్ళు క్రిస్టియానిటీలో ఉన్నారన్న మెసేజ్ వేగంగా వెళ్ళాలండి సొసైటీకి. ఒక్క వాక్యం తప్పు చెప్తే మెడకు చుట్టేసుకుంటారో, వదలరో, దులుమాడేస్తారని తెలియాలి. ఈ భయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే దుర్బోధలు ఆగుతాయి. ఈ టెర్రర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే వీళ్ళు చెప్పడం ఆగుతారు. అప్పటి వరకు మనకెందుకులే అంటే అడుగుతున్నాను. మరి ఎవరికి కావాలి ఈ బాధ్యత? అడగాలి. సత్యం తెలుసని చెప్పుకోవడమే కాదు, సత్యము మనం మాట్లాడుతున్నప్పుడు అసత్యము చెప్పులు చొక్కా వేసుకుని ఈదులో జడ్జాగా తిరిగి అది స్టేజ్ ఎక్కరుస్తుందంటే దాన్ని అడగొద్దు. రెఫరెన్స్ వాడేస్తే రైట్ అయిపోద్దా? ఇంకా కిందికి చెప్తున్నాడు చూడండి, తిమోతి పత్రిక, చాలా జాగ్రత్తగా వినండి. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కడవరి దినములలో అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యాల బోధ యందు లక్ష్యం ఉంచారు. జనాలు ఎక్కువ ఏమి నమ్ముతారట? దయ్యాల బోధ, మోసపరిచే బోధ. సత్యం చెబితే నమ్మరు. ఓయ్ రా అన్నాడంట. అందంట ఆవిడ. ఏం పేరునేది? చెప్పను అందంట. ఓయ్ చెప్పు అన్నాడు. చెప్పను అంది. చెప్పు అన్నాడు. చెప్పనంది. పోవా లక్ష్మి పో అన్నాడట. ఆయన అన్నాడు. ఆవిడంది పోను కుమారుడా అంది. లక్ష్మి పో అన్నాడు. నువ్వు సాగదీసినా పోతుంది, ఉంటుంది. నేను అడుగుతున్నా, ఆవిడికి మానసిక రుగ్మత, దయ్యమా, మెడికల్ టెస్ట్ ఏమైనా ఉందా? మీమ్స్ కట్ చేసి పెడుతున్నారు. మొన్న వచ్చింది, నిన్నొచ్చింది, ఈ రోజు వచ్చింది. నిన్నేమో వినబడలేదండి, ఈ రోజేమో కనబడలేదండి, ఈ రోజు వచ్చి దెయ్యం అంటుంది. ఎవరివిడ? ఆర్టిస్ట్. ఎవరిడ? యాక్టర్. ఎవరిని మోసం చేయడం అడుగుతున్నాం. అడిగే క్రైస్తవ సమాజంలో అడిగే యవనస్తులున్నారు. అడగని దైవజనులు వాళ్ళ సంఘాలు పాడే, జనాలు తగ్గిపోతారు, లాభాలు తగ్గిపోతాయని అనుకునే రకాలు అందరూ లేరు. మాకు ఎవరు రాకపోయినా పర్లేదు, సంఘాన్ని గలిబిలి చేస్తే చూస్తూ ఊరుకోరన్న ఒక యవనస్తుల గుంపు ఉందని ఇలాంటి వాళ్ళకి స్ట్రాంగ్గా అర్థం అవ్వాలండి. ఖచ్చితంగా అడుగుతారు. దయ్యాల బోధ, మోసపరిచే బోధ, దయ్యాల బోధ, మోసపరిచే బోధ. దయ్యాల బోధ ఏంటంటే నాకు అర్థం అవదు. విచిత్రంగా ఎటు తెలుసా? ఒక ఆయన ఉండేవాడు. ఈ పాస్టర్ గారి పేరు ఏం పేరు అంటే దయ్యాల పాస్టర్ గారు. ఆయన పేరు పాస్టర్ గారి పేరే దయ్యాల పాస్టర్ గారు. పాస్టర్ గారు మనుషులకు ఉండాలి, దయ్యాలకు ఉండాలండి. దయ్యాల పాస్టర్ గారు ఇలాంటివన్నీ చెప్తున్నారు. దుర్బోధిదిగో అంచె దినాలు వచ్చాయి, దగ్గరలో ఉంది, రాకడ గడియలు దగ్గరలో ఉన్నాడు. యుద్ధాలు కాదు, ప్రేమ తగ్గిపోవడం కాదు, మోసపరుచుకోవడం కాదు, మనుషుల్ని వెలివేతకు తీసి హతసాక్షులుగా మార్చడం కాదు. ఫస్ట్ గుర్తు నీ రాకడ దగ్గరలో ఉందనడానికి మొదట గుర్తు ఏంటి ప్రభు అంటే, ప్రభు అన్నాడు మోసపరిచే వాళ్ళు ఎక్కువవుతారు. పౌలు కూడా అన్నాడు మోసపరిచే దయ్యాల బోధలు ఎక్కువ అవుతాయి. ఇదే గుర్తు. ఇప్పుడు చెప్పండి, ఇవి ఎక్కువైపోయాయి అంటే ఏది దగ్గరలో ఉందో చెప్పండి. రాకడ దగ్గరలో ఉన్నప్పుడు మనం సత్యం చెప్పకుండా సంఘం ఏమైపోతుందో, మన ఫేమ్ తగ్గిపోద్దో, రేపు నుంచి మీటింగ్స్ పిల్లరంటే ఈ లోపల రాకడ వచ్చేస్తే నువ్వు మీటింగ్ ఎక్కడతో నేను అడుగుతున్నాను. రేపు రాకడ వచ్చేస్తే నువ్వు అడుగుతున్నావు, నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించావురా? సత్యం చెప్పవా? నేను ఒక మాట చెప్పినా, పొరుగు వాడిని ప్రేమించమని బైబిల్ చెప్పింది, ఇతరులను ప్రేమించమని బైబిల్ చెప్పింది. కానీ కండిషన్స్ అప్లై అవుతాయి. దుర్బోధకుల్ని దులిమాడేమని బైబిల్ కూడా చెప్పింది. బైబిల్లో ఉంది వాదించుచు అని ఉంది.
సత్యమును గూర్చి వాదించుచు అనుంది బైబిల్. దుర్బోధలు గూర్చి వాదించుచు అనుంది. వీటి అడిగి ఇది తప్పు అని అడిగితే తప్పో రైటో ఏదో జరిగిందని మౌనంగా ఉండి వెళ్ళిపోవాల్సిన ఈ కల్ట్ స్పీకర్స్ కొంతమంది మేం చేసేది రైటు అనడానికి రెఫరెన్స్ వాడారు. ఈ రెఫరెన్స్ వాడి ఇంకా అడ్డంగా దొరికారు. ఎందుకంటే మీరు అన్ఫిట్. నేను మళ్ళీ చెప్తాను, మీరు ఏమనుకున్నా మీరు అంటే నేను ఒక వ్యక్తిని అంటలేదు, ఇలాంటి గుంపు చాలా మంది ఉన్నారు. ఈస్ట్ నుంచి వెస్ట్కు ఉన్నారు, సౌత్ నుంచి నార్త్కు ఉన్నారు, ప్రతిది ఇక్కడ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఒక్క గుంపు కాదు. చిన్నోడు, పెద్దోడు, పల్లోడు, ఏజెన్సీ వాడు, అక్కడోడు, ఎక్కడోడు, సిటీలో ఉన్నవాడు, సూట్ వేసుకున్నవాడు, తెల్ల సొక్కేసుకుని అందరూ ఉన్నారు. ఇలాంటి వారు చేసే పొరపాటు మళ్ళీ చెప్తున్నాను, రెఫరెన్స్ వాడతాడు. వీళ్ళు ఏమనుకున్నా పర్లేదండి, వీళ్ళకి ఇతరుల విషయాల్లో ఉన్న అవగాహన వీళ్ళకి వాక్యంలో చెప్పండి అన్ఫిట్. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ థియలాజికల్ స్టడీ చేయరు. పోనీ కనీసం పుస్తకాలు చదవరు. కనీసం కాస్త పాండిత్యం ఎరిగిన గురువు దగ్గర ఏమైనా విద్యాభ్యాసం చేస్తారంటే చెయ్యరు. వీళ్ళు చేసే విద్యాభ్యాసం అంతా ఎక్కడ చేస్తారంటే ఆల్రెడీ ఎలా పిలుస్తున్న వారు ఎలాంటి ఉన్నారో వాళ్ళ దగ్గర విద్యాభ్యాసం చేస్తే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పిలుస్తారు. నా మాట అర్థమైందా? అంటే వీళ్ళు ఒకటి సరిగ్గా వీళ్ళ గురువులు సరైన వాళ్ళు కాదండి. పల్నాడు జిల్లాలో ఎవరేమనుకుని చెప్తున్నాను, పల్నాడు జిల్లాలో ఒక ఎమ్మెల్యే క్రైస్తవ సభకు వచ్చి కూర్చుంటే ఆ పల్నాడు జిల్లాలో ఒక ఆయన ప్రవచనాలు చెబుతున్నాడు, క్రైస్తవ వక్త. ప్రవచనాలు చెప్తే ఏమన్నా తెలుసా, కుమారుడా, ఇలాగ మళ్ళీ అది ఉంటుంది ఫోర్స్, కుమారుడా దేవుడు నాలో నుంచి ప్రేరేపిస్తున్నాడు నీకు చెప్పమని. ఆత్మ నన్ను గెంటుతుంది. కుదిరిగా నిలబడరు, అటు ఇటు తిరుగుతుంటారు. చెప్పేస్తున్నా, మళ్ళీ 15 years 15 సంవత్సరాలు మరలా మీ ప్రభుత్వమే రాబోతుంది, రాసి పెట్టుకో. నెక్స్ట్ మళ్ళీ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే నువ్వే అన్నాడు. నెల తిరిగింది. ఈఎంఏ కేసులు అంటే ఈవీఎం బాక్సులకు అరెస్ట్లో తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారిని లోనేసారు. ప్రభుత్వం పోయింది. ప్యానే తిరుగుతుంది అన్నారు, కరెంటు పోయింది. రాష్ట్రాన్ని అడుగుతున్నాను, ఏవి ప్రాప్సీలు ఇవి? ఒక్కడ తినంగా చెప్పారా? కారు అన్నారు, అస్తం అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఎమ్మెల్యే పేరు అక్కడ కూర్చుని ఎంత భయం లేని తనవండి. వీళ్ళకే భయం లేకుండా అబద్ధాలు జర్జాగా ఆడితే సత్యం చెప్పడానికి మనకు భయం ఎందుకు? అదే నా మోటో. అబద్ధాలు ఆడవాడికే భయం లేనప్పుడు సత్యం చెప్పే మనకెందుకు భయం? జడ్జాకి ఎమ్మెల్యే గారిని కూర్చోబెట్టి ముక్కు మీద వేలెట్టి మైక్ ఇలా పట్టుకొని జనాలకి మళ్ళీ బ్యాక్ సైడ్ చూపించి ఈయన వైపు మొక్కలో చూసి రాసుకో అంటున్నాడు. ఏటి రాసుకున్నాం? ఈవీఎం బాక్సులు అరెస్ట్ చేసి లోపల వేసారు. జరిగిందా? ఒక్కటే జరిగిందా? అన్ని అబద్ధాలు. ఇలాంటి అబద్ధాలను ఎలా నమ్ముతున్నారంటే నేను అబ్జర్వ్ చేసింది తెలుసా, వీళ్ళు డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, వినేవాళ్ళండి. చిన్నోళ్ళు ఏమంటలేదు, డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, పిహెచ్డి క్యాండిడేట్లు అవ్వచ్చు. కానీ బైబిల్ విద్యలో వీళ్ళ విద్యా విహీనులు. వీళ్ళ బయట విద్యలో పిహెచ్డి క్యాండిడేట్లేమో కానీ చెప్పండి, బైబిల్ విద్యలో చెప్పండి, బైబిల్ మహోన్నతుని విద్యలో విద్యా విహీనులు. ఒక రెఫరెన్స్, ఒక ప్రవక్త, ఒక ఉద్దేశం, పరిశుద్ధాత్ముడి సందర్భం ఏమీ తెలియదు కనుక జడ్జాగా ఒక రెఫరెన్స్ అప్లై చేశాడు. ఏమన్నాడు తెలుసా? మనం అడుగుతున్నాం. ఒక ఆయన అన్నాడులేండి, ఒకడనే కాదు చాలా మంది ఉన్నారు. ఒక ఆయన అప్లై చేస్తూ ఏమన్నాడు తెలుసు, ఇదిగో మీరు అరటిపళ్ళు ఎందుకు పంచుతున్నారని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా, నన్ను అరటిపళ్ళు పంచుతున్నావని నువ్వు నన్ను అడగాలంటే రాసుకో అన్నాడు. సవాలంట, రాసుకోవాలట. నన్ను అరటిపళ్ళు పంచుతున్నావని నువ్వు నన్ను అడగాలి అంటే ముందు ఎస్సీ అని అన్నాడు. ఎవరిని? వీళ్ళకి అడ్డెట్టు కూడా ఎవరిని పెట్టుకున్నారండి? యెషయా అంటే ఎవరు? ప్రవక్త అయిన యెషయా. ప్రవక్త అయిన యెషయాని మీకు అడ్డేంటయ్యా అని అడిగితే వాళ్ళు ఇచ్చే వివరణ, ఆ రోజు హిజ్కియాకి రోగం వచ్చినప్పుడు హిజ్కియా రోగము తగ్గించడానికి యెషయా హిజ్కియాకి ఏమిచ్చాడు? అంజూరపు పళ్ళు ముద్దిచ్చాడు. ఆ రోజు యెషయా అంజూరపు పళ్ళు ముద్దిచ్చాడు. ఈరోజు నేను అరటిపళ్ళు ఇస్తున్నాను, తప్పేంటి అన్నాడు. కింద ఉన్న వాళ్ళందరూ ప్రవక్త వచ్చాడు అన్నారు. అంటే మీరు నన్ను అడుగుతున్నాను, ఇది ఏమీ తెలియని బైబిల్ విద్యా విహీనులకి వాస్తవం అనిపించదండి? అవును, యెషయా గారు అంజూరపు పళ్ళు ఇచ్చాడు రోగం తగ్గడానికి. ఇప్పుడు పిల్లల పుట్టడాన్ని అరటిపళ్ళు ఇస్తున్నాను, తప్పేంటి అన్నాడు. చాలా లాజికల్గా అనిపించింది వినేవాళ్ళకి.
నా అరటి పళ్ళు మీరు తప్పు పట్టాలంటే ముందు యెషయా దగ్గరికి వెళ్ళి అడగాలంట. ఏమని? యెషయా, నువ్వెందుకు అంజూరపు పళ్ళు ఇచ్చావని ముందు ఎవరిని ఫైట్ చేయాలట? మనం యెషయా గారితో ఫైట్ చేయాలట. నేను అడుగుతున్నాను, యెషయా గారు ఎదురుగా లేరు, కానీ బైబిల్లో ఉన్నారు. బైబిల్ అర్థవంతంగా రాయించాడు, ఒక సందర్భానుసారంగా ఉన్నాడు. మాకు అర్థమైంది. ఆయనతో ఎందుకు ఫైట్ చేస్తాం? మా ఫైట్ అంతా ఏంటంటే, నువ్వు ఎందుకు యెషయాను అడ్డు పెట్టావు, నీకు టెక్స్ట్ తెలియదు అనడానికి ఇదే గుర్తు. చూద్దాం ఒకసారి, వెళ్దాం సందర్భానికి. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. మనము దుర్బోధ ఏదో, సత్యం ఏదో, సంఘం ఏదో, అసత్య మూక ఏదో పరిశీలన దర్యాప్తులు మొదలెట్టాం. దీన్ని జాగ్రత్తగా వినకపోతే సాధ్యమైతే వేర్పరచబడిన వారు సైతము, చెప్పండి, సూసుక్రియలే నమ్ముతారు. చూద్దాం ఒకసారి ఎక్కడుంది ఈ సందర్భం ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం, 7వ వచనం చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. అంజూరపు పళ్ళ ముద్దను తెప్పించుడని చెప్పగా కురుపి మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. ఇప్పుడు చెప్పండి, హిజ్కియా అనే రాజు ఉన్నాడు కదండి. ఎవరు? హిజ్కియా అనే రాజు ఉన్నాడు. బాగా వినాలి, కొంచెం వివరణ. హిజ్కియా అనే రాజు ఉన్నాడు. ఇప్పుడు హిజ్కియా రాజుకి ఏదో కణితి వచ్చింది. అది క్యాన్సరా, వేరొక గడ్డ, ఏదో మనకు తెలియదు. మొత్తం మీద అది మరణ సంబంధమైన వ్యాధికి గుర్తుకు ఒక కణితి వచ్చింది. దాన్ని మొటిమే అంటారు, లేదా కణిత అంటారు. రకరకాల పదాలు ఉన్నాయి. ఒక ఎత్తైన గాయం లాంటి ఒక పుండు వచ్చింది ఆయనకి. అలా టైంలో హిజ్కియా కృంగిపోయాడు. హిజ్కియాకి అర్థమైపోయింది, హిజ్కియాకి కూడా బాహాటంగా తెలిసిపోయింది, ఇక త్వరలోనే ఈ వ్యాధి వల్ల నువ్వేమవుతావు? చచ్చిపోతావు. నువ్వు చనిపోతావని చెప్పినప్పుడు హిజ్కియా ప్రేయర్ చేశాడు. అయ్యా ప్రభువా, నేను ఎలా నడుచుకున్నాను నీకు తెలుసు, నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీ ఎదుటి ఎంత సత్యంగా ఉన్నాను నీకు తెలుసు, నాకు ఎందుకు నా ప్రార్థన జవాబు అనుగ్రహించి నన్ను స్వస్థపరిచి యెహోవా అని దేవునికి ఆయన ప్రార్థన చేసుకుంటే, అప్పుడు యెషయాతో దేవుడు అన్నాడు, సెలవు, మరలా 15 సంవత్సరాలు బతుకుతాడు. మరలా 15 సంవత్సరాలు బతుకుతాడని చెప్పు అని అక్కడ ఆ శబ్దాన్ని నొక్కి ఏ శబ్దాన్ని హైలైట్ చేశాడంటే, మరలా 15 సంవత్సరాలు బతుకుతాడన్న విషయాన్ని చెప్పాడు. దేవుడు ఏది చెప్పలేదంట? అంజూరపు ముద్దెట్టమని యెషయాకి చెప్పాడా? చెప్పండి, చెప్పలేదు. యెషయాకి అంజూరం ముద్ద పెట్టమని చెప్పకపోయినా అంజూరపు ముద్ద పెట్టాడు యెషయా. అలాగే దేవుడు నాకు అరటిపళ్ళు పంచమని చెప్పకపోయినా పంచుతున్నాను, చెప్పండి, నేను. ఇది నా విశ్వాసం అన్నాడు. అంటే వీళ్ళ యొక్క వివరణలో వాక్యంలో మీరు గమనించండి. ఎందుకంటే స్థిరమైన డాక్టరీన్స్ వీళ్ళకుండవు కనుక గంటకు ఒక మాట, ఆ ప్రసంగానికి ఒక మాట మాట్లాడుకుంటూ తిరుగుతారండి. ఉదాహరణ ఒక మాట చెప్పిన, అంతకుముందు ఇదేమన్నాడు చెప్పిన, నన్ను దేవుడు అలా చెప్పమంటున్నాడు అన్నాడు. ఈ మధ్య ఏమంటున్నాడు చెప్పిన, ఇది నా విశ్వాసం అన్నావు. మొన్న ఏమన్నావు? దేవుడు నన్ను అలా చెప్పమన్నాడు అన్నావు. ఇప్పుడేమంటున్నావు? నేను అలా నమ్ముతున్నాను బ్రదరు అంటున్నావు. ఇదేంటి మారిపోయేవేంటి? స్థిరం ఉండదు. నెక్స్ట్ మరలా 20వ అధ్యాయం 7వ వచనం, అరటి పళ్ళకి అంజూరపు పళ్ళు ఇచ్చారు. నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. అరటి పళ్ళని అచ్చు తెలుగులో, క్షమించండి, అంజూరపు పండుని ఇంకా వాడిక భాషలో లేదా కొంచెం గ్రాంధిక భాషలో అంజూరపు పండుని ఏమంటారు? ఇది అరటి పండు, అది అత్తి పండు. ఏ పండు? అత్తి, తాకింద తీవత్తు. ఇది అరటి పండు, అది అత్తి పండు. అది విషయం తెలియదు, లేదా అలాగందరిలో వాడు అర్థం, అలా తెలియదు ఈ పదం. ఈ అత్తి పండుకి ఏం కలిపాడండి? అరటి పండు కలిపాడు. అరటి పండు ఈక్వల్ టు, చెప్పండి, అత్తి పండు. అత్తి పండు, తాకింద తీవత్తు, అత్తి పండు. అత్తి పండుకి మరో ఈ పదం అంజూరా అంటారు. ఇది చాలా లాంగ్వేజ్లో అదే వర్డ్ ఉపయోగిస్తారు, అత్తి పండు అని అడుగుతున్నాను. ఈ అత్తి పండుని లేదా అంజూరపు పండుని యెషయా గారు ఎందుకు ఉపయోగించినట్టండి? దేవుడు చెప్పలేదు. యెషయా గారు ఎందుకు ఉపయోగించినట్టు, నీ వెర్షన్లో చెప్తున్నాను, దేవుడు చెప్పలేదు. ఎందుకు ఉపయోగించాడు తెలుసా? ప్రేయర్ చేసిన తర్వాత ఆ ప్రవక్త మెడిసిన్ వాడమన్నాడు. ఏం వాడమన్నాడు? మెడిసిన్. నోట్ దిస్ పాయింట్, మెడిసిన్. మరలా మీరు నన్ను ప్రశ్నించవచ్చు, ఇది మెడిసినా? ఎస్, బైబిల్ చెప్తుంది ఇది మెడిసిన్, వైద్యము. ఒక మెడిసిన్ నువ్వు తీసుకొచ్చి నువ్వు ఎక్కడ కలుపుతున్నావు? మిరాకిల్ అంటున్నావు. మిరాకిల్ వేరు, చెప్పండి,
మెడిసిన్ వేరు. మెడిసిన్కి మిరాకిల్కి వ్యత్యాసం తెలియనోడిని కల్ట్ బోధకుడు అంటారా, ఏమంటారు చెప్పండి? ఇది మెడిసిన్. ఇంకా ఇంకా ఎలా ఉదాహరణ చెప్పగలరు? నా ఉదాహరణ మీకు అర్థం కాదు. ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి తమ్ముడు, స్క్రీన్ షాట్ చెప్తున్నాను, నేను చెప్పట్లేదు. అంజూరాను గూర్చి లేదా అంజూరపు పళ్ళు గూర్చి పూర్వం మధ్యస్థంలో ఏమని వాడేవారు ఒకసారి చూడండి. ఫస్ట్ ఇమేజ్ చూపిస్తున్నాడు. నేను అండర్లైన్ చేసిన వాటిని మీరు అబ్జర్వ్ చేయండి. నాకు కనబట్లేదు. చదువుతావు, ఏదైనా మైక్లో ఉంటే చదువుతావు అండర్లైన్ చేసినవి. ఫస్ట్ ఇమేజ్ ఏదైనా చూడండి, మైక్లో ఎవరో చదవండి. మీరు అక్కడ చూడండి, ఇది నేను రాసుకొచ్చింది కాదు, సార్వత్రిక గూగుల్ సర్వే. అంజూరాన్ని మధ్య ఆసియాలో, మిడిల్ ఆసియాలో అంజూరాన్ని దేనికి ఉపయోగించాడో రాస్తున్నారు చూడండి. అండర్లైన్ చేసినవి చూడండి. చూడండి ఒకసారి చదవండి, అండర్లైన్ చేసి చదవండి. ఇటీవల అధ్యయనం పేర్కొంది, అంజీరులోని ప్రోటీన్ కరిగిపోయే ఎంజైమ్లు మొక్కజొన్నలు మరియు మొటిమలతో సహా అవాంఛిత చర్మ పెరుగుదలను వదిలించుకోవడానికి సహాయపడతాయి. అంజూరాన్ని దేనికి ఉపయోగిస్తారట? ఇందులో ఎంజైమ్స్ ఉన్నాయట. దీనిలో మొక్కజొన్నలు ఇది కలిపితే మొటిమలతో సహా అవాంఛిత చర్మ పెరుగుదలను, అంటే అడ్డగోలుగా పెరిగిపోతున్న కణితులు, మొటిమలు, క్యాన్సర్ కణితులు కూడా ఈ తాపము లేదా దీన్ని కరిగించి లేపనముగా వాడితే, బాగా వినాలి, లేపనము అంటే దాన్ని ఒక పేస్ట్లా తయారు చేసి దాన్ని కొన్ని పాలు కలిపి దాన్ని కరిగించి ఎక్కడ కణితి పుండుందో అక్కడ వాడితే ఈ శరీరానికి అడ్డగోలుగా వ్యాధుల్లో వ్యాపిస్తున్నవి ఇవి రాస్తే ఏమవుతాయట? తగ్గిపోయి రాలిపోతాయి. మరొక వివరణ చూద్దామా? నెక్స్ట్ ఇమేజ్ చూడతాం. కొన్ని పాత మధ్యధర జానపద పద్ధతులలో అంజూరపు మొక్క యొక్క మిల్కీ షాప్ క్యాన్సర్లను మృదువుగా చేయడానికి, మొటిమలను తొలగించడానికి మరియు పరాన్నజీవులను అరికట్టడానికి ఉపయోగించబడింది. చూసారా? దేనికంటే నాకు ఇమేజ్లు కనబడితే బాగుండు. ఎన్ని ఇమేజ్ వాడుతున్నావు తమ్ముడు? ఒకసారి నేను వెళ్తున్నాను, మరలా చదువు ఒకసారి, మరలా చదువుతాను. కొన్ని పాత మధ్యధర జానపద పద్ధతులలో అంజూరపు మొక్క యొక్క మిల్కీ షాప్ క్యాలిస్లను మృదువుగా చేయడానికి, మొటిమలను తొలగించడానికి మరియు పరాన్నజీవులను అరికట్టడానికి ఉపయోగించబడింది. ఏం ఉపయోగించడానికి? మొటిమలను తొలగించడానికి. మొటిమలు అన్న దగ్గర నేను ఇస్తాను, వీలైతే మీకు అంత ఈ పీడిఎఫ్ ఇస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు గూగుల్లో ఇక్కడ ఈ టెక్స్ట్ లో మొటిమలు అంటే దేని వాడుతుంది? మొటిమలు అంటే క్యాన్సర్ పుండ్లు కానీ వైరల్ పెరుగుదల. ఏంటట? క్యాన్సర్ కానీ వైరస్, అంటే వైరస్ పెరుగుదల అంటే పరాన్నజీవులు ఉంటాయి, కొన్ని పరాన్నజీవులు, క్యాన్సర్ కణితులు, కొన్ని భయంకరమైన వైరస్లు ఏవైతున్నావో దాన్ని తగ్గించడానికి మిడిల్ ఆసియాలో మధ్య కాలంలో ఆ టైంలో దేనిని మెడిసిన్గా వాడేవారట? అంజూరపు ముద్దలు మెడిసిన్గా వాడారు. ముద్దను మళ్ళీ అడుగుతున్నాను, మెడిసిన్కి మిరాకిల్కి తేడా ఉందా చెప్పండి? ఉందా లేదా? అంజూరపు పళ్ళు వలన మెడిసిన్ ఉపయోగపడిందని చరిత్రలోంచి, టెక్స్ట్లో నుంచి బైబిల్ మనకి ప్రూవ్ చేస్తుంది. అరటి పళ్ళలో నుంచి పిల్లలు పుడతాడనడానికి పరీక్ష ఉందా? అంతగా అన్నాం, కల్ట్ స్పీకర్స్ మీరు. నెక్స్ట్ మరొకటి చూడతాం, క్యాన్సర్ సాంప్రదాయం. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది చూద్దాం, చదవండి. క్యాన్సర్ కార్సినోమాలను చికిత్స చేయడానికి ఉపయోగించబడింది. ఇంకా క్యాన్సర్, నెక్స్ట్ కార్సినోమాల చికిత్స చేయబడ్డానికి ఉపయోగపడింది. ఏంటది? పైకి వెళ్ళండి. 12% తగ్గిస్తుందని కొనుక్కున్నాం. అది అత్తి పండ్లతో, అత్తి అక్కడ చూడండి, అత్తి పండు అంటే అట్టిపళ్ళు కాదు అయ్యా, అత్తి అంటే చెప్పండి, అంజూరపు పళ్ళుతో ఏం తగ్గుతుందట చెప్పండి? క్యాన్సర్. నేను రాసుకొచ్చిన మెడికల్ సీట్ కాదు, చెప్పండి. అత్తి పళ్ళుతో అంటే అంజూరపు వైద్యంతో ఏం తగ్గుతుందట? క్యాన్సర్. ఇదంతా ఎప్పుడు నమ్ముతున్నారట? ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే 5000 సంవత్సరాల సుమేరియన్ నాగరికత కాడి నుంచి నమ్ముతున్నారట. అది చదువుతాముడు. వ్రాతపూర్వకంగా చూడండి, చూపిస్తున్నాడు. వ్రాతపూర్వకంగా రికార్డులో మూలికల అధ్యయనం 5000 సంవత్సరాల పురాతన సుమేరియన్ల నాటిది. ఈ వైద్యం ఎప్పుడుదట? సుమేరియన్స్ అంటే ఎక్కడోళ్ళు? మెసొపొతేమియన్స్ అంటే ఎక్కడోళ్ళు? అబ్రహాం గారు వచ్చారే ఊరు, ఆ ఊరు చరిత్రలో కూడా అడగండి. మెసొపొతేమియా మొట్టమొదటి నాగరికత అంటే మొట్టమొదటి ప్రజల దగ్గర నుంచి
ప్రకృతి వైద్యం ఒకటి ఉంది, దాన్ని హోమియోపతి అని కూడా అనొచ్చు. ఆ ప్రకృతి వైద్యంలో వాడే మెడిసిన్ కేటగిరీ ఒకటి ఉంది, అదే చెప్పండి అంజూరపు ముద్ద. ఇంకా కిందకి చెప్తున్నారు చూడండి, అదే ఇప్పుడు చదివిన దాంట్లోనే పాత నిబంధన ఉంది చూడండి. ఏంటట పాత నిబంధన. ఇక్కడ పాత నిబంధన ఏంటో తెలుసా? ఓల్డ్ టెస్టిమెంట్, మోసెస్ తోరా, దాన్ని బేస్ చేసుకుని వచ్చిన ప్రవక్తల పరంపర పుస్తకాల కూర్పు. ఆ నిబంధనలో ఎక్కువగా ఏది వాడడం గురించి ప్రస్తావించబడిందట? అంజూరపు ముద్దన గూర్చి. ఇంకా ఉన్నాయి సీటీలు, ఇంకా ఉన్నాయి మెడికల్ సీట్లు. చూడండి నెక్స్ట్ చదువుతాం. ఇంకా మనకు అర్థం కావాలంటే హిజ్కియా సంబంధించినవి ఆ రిఫరెన్స్ ఉంది, చదువు. ఔషధ పరంగా పండు సమర్థవంతమైన భేది మందు మరియు టానిక్గా ఉపయోగించబడింది. ఇది అంటువ్యాధులు, కణితలు. మరలా చెప్తున్నాను, కణితలు. హిజ్కియా గారికి వచ్చింది చెప్పండి, కణితే కిందకి లేదా చికిత్సకు పౌల్టీస్ లో కూడా ఉపయోగించబడింది. హిజ్కియా రాజు రెఫరెన్స్ చేస్తున్నాడు. హిజ్కియా రాజు ఒక తాపజనక కణితితో, ఒక తాపజనక కణితి అంటే చావు సంబంధమైన భయంకరమైన రోగాన్ని పాడు చేసి ఒక కణితితో చనిపోతున్నప్పుడు యెషయా ప్రవక్త పౌల్టీస్ కోసం పండును గుజ్జిగా చేసి కణితికి పూసాడు. హిజ్కియా స్వస్థత పొందాడు. కింద అండర్లైన్ చేసిన చూడండి రెఫరెన్స్. మరియు యెషయా అంజూరపు పండ్లను ముద్దలను తీసుకొని అని చెప్పాడు. మరియు వారు దానిని తీసుకొని మరిగించి ఇబ్రూలో ఉంటుంది చూడు, మరిగించి. న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్ ఉంటుంది చూడు, వెర్షన్ చదువు. ఆ ముద్దను ముద్దగా తెచ్చెట్టే లేదు, మరి ఏం చేస్తారు? మరిగించి. అంటే దాన్ని ఏం చేస్తారు? మిగిలిన వచనాలు ఉంటే లేపనం అంటే దాన్ని ఒక పేస్ట్లా తయారు చేస్తారు, మరిగిస్తారు, దానికి కావాల్సినవన్నీ సమకూరుస్తారు, దాన్ని ఒక వేడి ముద్దగా తెచ్చి ఎక్కడ కనుతుంటే అక్కడ పెడతారు. ఆ రోజుల్లో అదేంటి చెప్పండి? మెడిసిన్, ఔషధం. మెడిసిన్ తీసుకొచ్చి బాగా అంటున్నాను. యెషయా గారేమో మెడిసిన్ వాడాడు, ఈయనేమంటున్నాడు? యెషయా గారు అంజూరపు పళ్ళని మెడిసిన్గా వాడితే అది మెడిసిన్ అన్న సంగతి తెలియక ఈయన అప్లై చేసుకుంటున్నాడు. ఏమనంటే, యెషయా గారు అంజూరపు పళ్ళు ఇచ్చారు, నేను అరటి పళ్ళు ఇస్తున్నాను, తప్పేంటి? యెషయా గారిని అడగండి. యెషయా గారిని అడిగా మాకు ఇన్ని రికార్డులు ఇచ్చాడు, నిన్ను అడుగుతున్నాను చెప్పు. మేము యెషయా గారిని అడిగా మాకు ఇన్ని రికార్డ్స్ ఇచ్చాడు, అది మెడిసిన్ నేను వాడని చెప్తాను. అంటే మెడిసిన్స్ వాడారు. మరొక విషయం, క్రైస్తవ్యంలో ఉన్న ఒక జాడ్యం, క్రైస్తవ్యంలో ఉన్న ఒక అపోహ ఏంటో తెలుసా? ప్రార్థన చేయించుకుంటే వైద్యం చేయించుకోరు, వైద్యం చేయించుకుంటే ప్రార్థన. ఇదొక అపోహ, ఇదొక రుగ్మత, ఇది మానసికమైన మూఢ నమ్మకం. మళ్ళీ చెప్తున్నాను, వైద్యం చేసుకుంటేనేమో మెడిసిన్ వాడరు, మెడిసిన్ వాడితేనేమో వైద్యం చేయించుకోరు. యెషయా ఏం చేశాడు? హిజ్కియాకు ప్రేయర్ చేశాడు, చెప్పండి, మెడిసిన్ ఇచ్చాడు. హిజ్కియాకి ప్రేయర్ చేసి మెడిసిన్ ఇచ్చాడు. అయ్యా దేవుడు నేను స్వస్థపరుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, అలాగే అదర్ సైడ్ నేను మెడిసిన్ కూడా వాడుతున్నాను, తీసుకో. దేవుడు వచ్చి ఏం యెషయా మెడిసిన్ ఎందుకు వాడుతున్నావు, విశ్వాసం లేదా అన్నాడా? దేవుడు అగ్రి అయ్యాడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు అంగీకరించాడు, మరుగ చేసి మరిగించి దాన్ని వాడారు. ఇంకా ఉన్నాయా? న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ఏం చెప్తున్నాడు చూడండి. అప్పుడు యెషయా అంజూరపు పండ్ల పిండిని సిద్ధం చేయండి అని చెప్పాడు. అంజూరపు పండ్ల పిండిని సిద్ధం చేయండి అని చెప్పాడు. వారు అలాగు చేసి మరుగుకు పూయడంతో అతను కోలుకున్నాడు. అప్పుడు యెషయా అంజూరపు పండ్ల నుండి లేపనం అంటే మెడిసిన్ పేస్ట్ తయారు చేసి కిందకి. హిజ్కియా సేవకులు పుండె మీద తైలాన్ని పోసి, కొన్ని అనువాదాలు ఏముందో తెలుసా? బాంబ్ అని ఉంది, జండు బాంబ్ అంటాం చూసారా? ఆ ఓడ ఉపయోగించారండి ఇక్కడ. తలనొప్పి వస్తే జండు బాంబు ఎలా రాసుకుంటాం, ఇలాంటి కణితులు వస్తే అలా బాంబులా రాసుకునే లేపనం ఏదట? అంజూరపు ముద్ద. నేను మళ్ళీ నొక్కి నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, మెడిసిన్ వేరు, చెప్పండి, మిరాకిల్ వేరు. మెడిసిన్ వేరు, మిరాకిల్ వేరు. నువ్వేమంటున్నావు? మెడిసిన్ సందర్భాన్ని తీసుకొచ్చి మిరాకిల్కి పెట్టి, మెడిసిన్ అంటే అంజూరపు మెడిసిన్ సందర్భాన్ని తీసుకొచ్చి అరటి పళ్ళుకు పెట్టి, నేను యెషయా ఇచ్చాడు కనుక నేను ఇస్తున్నానంటే, యెషయా మెడిసిన్ ఇచ్చాడు, నువ్వు మెడిసిన్.
నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ మాట నేను అనొచ్చలేదో, ఒకవేళ బాధ కలిగినట్టు నువ్వు ప్రేయర్ చేసి, అమ్మా ఎవరైతే పిల్లలు లేకున్నారో, ఎవరైతే రోగాలు చెప్తున్నారో నేను ప్రేయర్ చేస్తాను, అలాగే మీ విశ్వాసం కొరకు నేను ప్రార్థిస్తాను, అలాగే ఎవరెవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలిసిన డాక్టర్ గారు కూడా పక్కన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన మెడిసిన్ కూడా ఇస్తాడు, మెడిసిన్ వాడండి, అలాగే దేవుని యందు కూడా నమ్మకం ఉంచండి అని చెప్పండి. అప్పుడు నువ్వు అప్లై చేసుకో. యెషయా చేసినట్టే నేను చేస్తాను, అప్పుడు అప్లై చేసుకో, బాగుంటుంది. ఎక్కడైనా సైంటిఫిక్గా అరటిపళ్ళు తింటే పీసి ఓడిపోతానుందా? మనకి అంజూరపు పళ్ళు రాస్తే సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి. ఏమని ఉన్నాయి? అంజూరపు పళ్ళు లేపనాలు ఆ రోజు వాడితే క్యాన్సర్ కణుతులు తగ్గాయని సైన్స్ చెబుతుంది. ఈ సైన్స్ అడుగుతున్నాను, ఈ రోజు శాస్త్రం అరటి పళ్ళు ఇస్తే పిల్లలు పుడతారని ఉందా? యెషయా గారికి సైన్స్ సరిపోతుంది, సైన్స్కి మించే యెషయా గారు కనబడుతున్నారు. మనము అరటిపళ్ళకి దానికి గడుపుతున్నాం. అరటిపళ్ళు తింటే, మళ్ళీ చెప్తున్నాను, 4-3 అరటిపళ్ళు తింటే ఫ్రీ మోషన్ అవుద్ది, ఇంకా అంతకుమించి ఏమవుద్ది. నీళ్ళ దగ్గర అలవాటు లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, 2-3 అరటిపళ్ళు తిను, ఉదయానికి చక్కగా అవుద్ది. పిల్లల్ని అడుగుతున్నాను, పిల్లలు పుడితే ఇంతకని అడ్డగోలు ఉపయోగాలు ఏంటండి? అడ్డగోలుగా ఉపయోగించడం దారుణం కదండి. ఇంత చెప్పాక ఒక పాయింట్ మళ్ళీ డౌట్ వచ్చేస్తుంది. అంటే ప్రేయర్ చేసుకుని మెడిసిన్ వాడాలంటున్నారు, మెడిసిన్ చేసుకుని ప్రేయర్ చేసుకుంటారు. రెండూ చేయాలంటే రెండూ చేయాలి. ప్రార్థన చేసుకుని మెడిసిన్ వాడకపోయినా, మెడిసిన్ వాడి ప్రార్థన చేయకపోయినా నష్టపోయేది సేవకుడు కాదు, దేవుడు కాదు, నష్టపోయేది రోగి. గుర్తుపెట్టుకోండి. ఎక్కడుంది చూస్తారు ఒకసారి? 2వ దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథం, త్వరగా 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆసా తన ఏలుబడి యందు 39 సంవత్సరముల పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకోండు. మరలా పాయింట్, మీకు ఏ పెన్ను ఉంటే ఆ పెన్నుతో అండర్లైన్ చేయండి. అది రెడ్ పెన్న, ఏ పెన్ను ఉంటే ఆ పెన్నుతో. ఇలాంటి వాళ్ళకి మళ్ళీ జీవించండి. ఆశా చేసిన పొరపాటు ఏంటి? ప్రార్థన చేయకుండా ఎవరిని పట్టుకున్నాడట? వైద్యుని పట్టుకు. అంటే ఏం చేసి వైద్యుల దగ్గరికి వెళ్ళాలి చెప్పట? రిఫరెన్స్ చెప్తుంది, ప్రార్థన చేసి వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే అందుకే మధ్యలో కత్తిరో దూదే మర్చిపోతారు. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఈ వైద్యులను నడిపించే పరమ వైద్యుడు యెహోవా రాఫా. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ వైద్యులు కూడా సరైన వైద్యం మనకు చేసి ఆ వైద్యం మనకి ఎకటించకూడదంటే ఈ వైద్యులు నడిపించేది ఎవరు? యెహోవా. అంటే ప్రకృతిలో మెడిసిన్ కూడా పెట్టింది ఎవరు? యెహోవా. వైద్య వృత్తిని సహకారిగా మనుషులకు మేలుకరంగా మార్చింది ఎవరు? యెహోవా. అంటే యెషయా గారికి వైద్యం తెలుసు అంటారా అని మీరు నన్ను అడిగితే తెలుసనే అంటున్నాను. ఎస్, ఆయనకి తెలుసు. ఎలా తెలుసు? 3 కేటగిరీస్ ఉన్నాయి. ఆయన గురించి వివరణ ఎక్కువైతే మళ్ళీ మన టైం లైన్ వేరే అయిపోద్ది. 3 వివరణలు, 3 లైన్స్ మీరు చూడండి. ఆయనకి మొట్టమొదట లిటరేచర్, సాహిత్యం బాగా తెలుసు ఆయనకి. రెండోది రాజనీతి శాస్త్రం బాగా తెలుసు ఆయనకి. ఇంకేం తెలుసు? రాజనీతి శాస్త్రం. మూడవది వైద్యము కూడా బాగా తెలుసు ఆయనకి. మరలా నేను చెప్తున్నాను, ఆయనకి సాహిత్యం. అందుకే పాత నిబంధన పుస్తకాల్లో యేసుక్రీస్తు వారు కూర్చున్నంత స్పష్టమైన ప్రవచనం యెషయా గ్రంథాన్ని మించి ఎక్కడ కనపడదు. డేరుగా యేసు ప్రభు కళ్ళ ముందే సిలువ వేయబడుతున్నాడంత స్పష్టమైన సాహిత్యం ఇచ్చాడు. ఎవరు చెప్పండి? యెషయా. మంచి రైటర్ అండి ఆయన. అందుకే ఆయన రాసిన పుస్తకం మినీ బైబిల్ అంటారు. ఇంకా ఆయనకి ఏ పాండిత్యం ఉంది? రాజనీతి తెలుసు. అంటే రాజరికపు చట్టాలు తెలుసు. ఎందుకంటే ఆ దర్బార్లో పనిచేశాడు. కొన్ని వెర్షన్లో పండితులు చెప్తారు ఆయన బహుశా రాజుల కుటుంబానికి దగ్గరోడని కూడా అంటారు. ఆయనకి రాజనీతి శాస్త్రం తెలుసు. అంటే రాజనీతి శాస్త్రం లా తెలుసు. నెక్స్ట్ సాహిత్యం తెలుసు. నెక్స్ట్ వైద్యం తెలుసు. ఆయనకి వైద్యం తెలుసు గనకే, ఆ వైద్యం మీద అవగాహన ఉంది గనకే ఆ హిజ్కియాకి ఆ ప్రాబ్లం వచ్చిన వెంటనే ఏం వాడుతున్నాడండి? బ్రదర్ ప్రేయర్ చేస్తున్నాం, అలాగే మెడిసిన్ కూడా వాడండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక. మెడిసిన్ వేరు, మిరాకిల్ వేరు. ఇంకా మీకు అర్థం కావాలంటే ఈ పదాలు ఈయన చాలా దిక్కున ఉపయోగించాడు. చూస్తారు ఒకసారి. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం.
అరికాలు మొదలుకొని తల వరకు ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, మెత్తన చేయబడలేదు. అసలు చదవడం మానేశారు. చదవండి. తైలముతో మెత్తన చేయబడలేదు. ఏంటట? నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మనుషులకి ఏమున్నాయట? పుల్లు. ఏం పుల్లు? అవి క్యాన్సర్ పుల్లా, లేకపోతే ఏమైనా ఎలర్జీకి వచ్చినవా, ఏం వచ్చినాయో తెలియదు. దేహం మీద ఏదన్నా కణితి పుండే ఏదన్నా కనబడితే యెషయా గారి యొక్క ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రథమ చికిత్స ఏంటో తెలుసా? మొత్తం క్లీన్ చేసి చెప్పండి. ఏదైతే ఆయిల్ ఉందో ఆ రోజుల్లో ఆలివ్ ఆయిల్ ఇంకా లేపరసం అని ఉంటుందండి, ఆ రసం ఇంకా ఆయిల్. కానీ ఈ ఆయిల్ సేవ్ అవుతున్న ఆయిల్ రాసి అంటే ప్రథమ చికిత్సగా పుండిని ఏం చేస్తాడట? తైలముతో చెప్పండి మెత్తన చేసి, అంటే పుండంతా క్లీన్ చేస్తాడు, తైలం చేత మెత్తగా చేస్తాడు. దగ్గరకుంటే ఒక అంజూరపు ముద్ద దాని మీద వేస్తాడు. ఆయనకి వైద్యము తెలుసు. వైద్యము తెలుసు గనక ఆ పదాలు వాడుతున్నాడు. ఒక పుండిని ఎలా క్లీన్ చేయాలో చెబుతున్నాడు చూడండి. అందుకే ఆయన పదాలు వాడతాడు, చాలా సందర్భాల్లో వాడతాడు. ఇదిగో యెషయా చెప్తున్నాడు, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పుల్లు గాయాలు. పుల్లు గాయాలకి స్వస్థత రావాలి అంటే ఏం చేయాలి చెప్పండి? కడగాలి, మెత్తన చేయబడాలి, తైలము రాయాలి. అప్పుడు ఆ పుల్లు ఏమవుతాయంట అంటే ఈయన ఒక విధంగా ప్రవచనం చెబుతున్నాడు. ఒక విధంగా వాళ్ళ ఆధ్యాత్మిక స్థితిగతి ఎలా రోగం పట్టిందో ఆత్మీయ విషయాలు మాట్లాడుతూనే భౌతిక వైద్య సంబంధమైన పదాలు కూడా యెషయా చెప్పండి వాడుతున్నాడు. ఇంకా ఏమున్నాయండి బైబిల్లో? ఇంకా ఉన్నాయంటే ఉన్నాయి చూడండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం ముందు మరొక వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం. త్వరగా ముగించుకుందాం. 104వ అధ్యాయం. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 14వ వచనం చూడండి. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగానికి కూర మొక్కలు ఆయన మొలిపించుచున్నాడు. అందు మూలముగా భూమిలో నుండి ఆహారము, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసము, వారు ముఖములకు మెరుగునిచ్చు తైలము, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయనే పుట్టిస్తున్నాడు. ఈ వచనంలో ఒక కేటగిరీ తీసుకురండి. అంజూరపు చెట్టును మొలిపించింది ఎవరు? అంజూరపు పండులో మెడిసిన్గా అంటే వైద్య వృత్తికి అనుకూలంగా దాన్ని అలా తయారు చేసింది ఎవరు? దేవుడు. అంటే మెడిసిన్ వాడడం తప్పు కదంటే తప్పు కాదు. ఆశా చేసిన పొరపాటు అని చెప్పండి. వైద్యుల దగ్గరికి వెళ్ళాడట చెప్పండి, ప్రార్థన చేయడం మానేశాడు. మనం చేసే పొరపాటు ఏంటి చెప్పండి? వైద్యుల దగ్గరికి వెళ్తాం, ప్రార్థన చేయడం మానేస్తాం. పెద్ద హాస్పిటల్ అని చెప్తారు, హాస్పిటల్ దగ్గర పోతాం, పెద్ద డాక్టర్ గారు అని చెప్తారు. పెద్ద కత్తెట్టుకుని వచ్చేస్తారు మన దగ్గరికి. ఆయన వచ్చేసి అడుగుతున్న ఆ పెద్ద డాక్టర్ గారు మనకు వైద్యం చేస్తారు. అప్పుడు పెద్ద డాక్టర్ గారు పెద్ద మాటే అంటారు. ఏమంటారు తెలుసా? మేము చేయాల్సిన ప్రయత్నాలు మేము చేస్తాం, మీ ఇష్ట దైవాన్ని మీరు ప్రార్థించుకుంటాను. కానీ పెద్ద మాట అది. ఆయన చి అని ఆ మాట మనకు అనకముందే చెప్పండి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళకముందే, ఆ వైద్యం దగ్గరికి వెళ్ళకముందే మనం ఏం చేసుకుని వెళ్ళాలి చెప్పండి? అది పాయింట్. ప్రేయర్ ఉండాలి చెప్పండి, మెడిసిన్ ఉండాలి, ప్రార్థన ఉండాలి. ప్రార్థన ద్వారా వైద్యము కూడా జరగాలి. అందుకే ఈ అంజూరపు మొక్కైనా, బలం ఇచ్చే మొక్కమైనా, తైలం ఇచ్చే మొక్కైనా, ద్రాక్షరసమైన, ముఖానికి మెరుగునిచ్చే ఏ ఆయిల్స్ అయినా ఈ నేచర్లో ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చినంటే దాన్ని వాడుకోవడం మనకి రావాలి. కొన్ని వ్యాధులకి ఇంకా కనిపెడుతున్నారు. చాలా కాలం క్రితం మీరు గమనించారు లేదో, పాత మొబైల్స్ ఉండేవి, నౌకియా చిన్న మొబైల్స్ ఉండేవి, గుర్తుందా? శాంసంగ్ నౌకియా మొబైల్స్ ఉండేవి. దానికి ఛార్జింగ్ అయిపోతే రాగా కడితే ఛార్జింగ్ వచ్చేసేదండి. రాగాకు నిజమాబద్ధం అని నేను పెట్టాను, వెంటనే వచ్చింది బ్యాటరీ. అరే ఇంకా ఈ నేచర్లో ఏది ఎలా ఉందో ఇంకా పూర్తిగా మనకి చెప్పండి తెలియదు. కొంతమంది అంటారు చేపల కూర పెరుగన్నం తినకండి అన్నారు. మళ్ళీ ఈ మధ్య అంటున్నారు తినండి మంచిదే అంటున్నారు. ఇప్పుడు క్లారిటీ లేదా? ఏది చెప్పరా? ఒకవేళ చేపలు పెరుగు ఎక్కడ తినకూడదంటే ఆ మధ్యధరా సముద్రం పైన చేపల్లో అలా తినకూడదట, మనం అందరం తినేయచ్చట.
ఏం పరిశోధనలు అంటే గంటకు ఒక మాట, పూటకు ఒక మాట. అంటే నేచర్లో ఇంకా మనకు తెలియని స్వస్థత కార్యక్రమాలు ఉన్నాయి. ఇది దేవుడు పరోక్షంగా ఇస్తున్న స్వస్థత కాదా? ఇంకా చూడండి, ఇంకా రిఫరెన్స్ ఉన్నాయి. ఇర్మియా గ్రంథం ఈ రిఫరెన్స్ అని చాలా ఇంపార్టెంట్. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం, త్వరగా ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. గిలాదులో గుగ్గులమేమీ లేదా? ఏంటండి, మళ్ళీ చదవండి. గిలాదులో గుగ్గులము లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది? అంటే ఏమని అడుగుతున్నాడండి? గిలాదులో గుగ్గులం లేదు. ఎంత గొప్ప చూస్తున్నా, జండు బామ్ అంటాం చూసారు. గుగ్గులం అంటే ఆ రోజుల్లో అదొక జండు బామ్, ఆ రోజుల్లో మెడిసిన్ అది. ఆ రోజుల్లో అడుగుతున్నాడు గిలాదులో గుగ్గులు అంటే, గిలాదులో ఫేమస్ మెడిసిన్ దొరుకుతుందట. దాని పేరేంటి చెప్పండి? గుగ్గులం. నువ్వు ఈ గుగ్గులం అని ఏదో కాల్చుకుని నోట్లే చేసుకుంటావు, ఆ గుగ్గులం వేరు. గుగ్గులం ఆ రోజు వాళ్ళకున్న మెడిసిన్ అది. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ మెడిసిన్ వచ్చింది. ఆ మెడిసిన్ వాడు మళ్ళీ నేను గుగ్గులం వాడతాను అనుకో, అప్డేట్ మెడిసిన్ ఉంది. మళ్ళీ ఓడి చెప్తాడు, అది బైబిల్లో గుగ్గులం ఉందండి, గుగ్గులం ఎక్కడ దొరుకుతుంది? గుగ్గులానికి వెళ్ళిపోక మళ్ళీ ఇండియాలో గుగ్గులాలు వేరు, మళ్ళీ అదో గొడవ. జేమ్స్ గారు గుగ్గులు తినమని గుగ్గులు తినేవాడిని మళ్ళీ నన్ను తీసిపోతారు. బైబిల్ వేరు, కాలం వేరు, కాలంలో ఉన్న పరిస్థితులు వేరు. ఆ గుగ్గులం వేరు. గిలాదులో గుగ్గులం లేదా? ఏమీ లేదా. అక్కడ ఏ వైద్యుడు అంటే మెడిసిన్ లేదా, డాక్టర్ లేడా, మెడిసిన్ లేదా, డాక్టర్ లేడా, వైద్యులు లేడా, మెడిసిన్ లేదా. నా ప్రజలకు ఎందుకు స్వస్థత కలగట్లేదు అంటే, నా ప్రజలకు నేను ఎలా స్వస్థత చేయాలంటే, వాళ్ళని ఎలా బాగు చేయాలనుకుంటున్నాను. ఒక డాక్టర్ మీ మధ్య లేడా? మెడిసిన్ ఇవ్వట్లేదు ఎవడక్కడ? ఏది ప్రభు అట్టిపళ్ళు ఎత్తున్నారని చెప్పాలి. ఇప్పుడు మెడిసిన్ ఇవ్వట్లేదు ప్రభు, అట్టిపళ్ళు ఎత్తున్నారు, యాపిల్ 7 సార్లు కొరకమన్నారని చెప్పాలి. ఇప్పుడు అలా ఉంది వ్యవహారం. మెడిసిన్ తీసుకొని మెడిసిన్ వాడిని ప్రేయర్ చేయండి. ఇసువడి ప్రాబ్లం ఉంటే మంచి డాక్టర్ ఎవరున్నారో ఆయన దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోండి. డాక్టర్ని సంప్రదించండి, దేవుడిని సంప్రదించండి. ఆ దేవుడు నిన్ను వైద్యుడిని నడిపించేది ఆ దేవుడే, గుర్తుపెట్టుకోండి. గిలాదులో గుగ్గులం లేదా? గిలాదులో వైద్యుడు లేడా? నా ప్రజలకు స్వస్థత ఎందుకు కలగట్లేదు? ఏమైంది? ఇన్ని రోగాలు వస్తున్నాయి, ఒక్క డాక్టర్ లేడరా మీ మధ్య అని అన్నాడు. క్రైస్తవులు మూఢభక్తి అని చెప్తున్నా, డాక్టర్ల దగ్గరికి వెళ్ళకూడదు అంటున్నారు. రోగాలు మొదలు కొడుతున్నారు, చచ్చిపోయే వరకు వదిలేస్తున్నారు. ఐసీయూలో ఉన్న ఆ పేషెంట్లు కూడా తీసుకొచ్చి స్వస్థత సాలలో పెడితే మరి దాన్ని బతికే అవకాశం ఉన్న రోగులు కూడా చచ్చిపోయి వార్తల్లోకి ఎక్కుతుంటే, క్రైస్తవ్యం సమాజంలో మనుషుల్ని చంపేస్తుందని మన ప్రభువు మీద నిందేస్తున్నారు. మీరు చేయరేమి? మీరు చివరికి మనుషులను చంపడం ఎన్ని భౌతికంగానూ మనుషులను చంపేస్తున్నారు, ఆత్మీయంగాను ఆత్మలను చంపేస్తున్నారు. అందుకే క్షమించొద్దండి. వీళ్ళ మీద మనకు జాలి కలుగుతుంది, కానీ చూస్తుంటే వీళ్ళ పనులు, వీళ్ళ ప్రసంగాలు చూస్తుంటే చాలా బాధతో కూడిన కోపం వస్తుంది. కొంతమంది ఆత్మీయ సలహాదారులు చెప్పారు, బ్రదర్ ఇలాంటి విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ అయితే నీకు చాలా బాగా వాడబడుతున్నావు, మళ్ళీ నేను ఎవరు మీటింగ్స్ పిల్లరు. ఇప్పుడు అందరూ దైవజనులు నేను ఇష్టపడుతున్నారు, అన్ని సంఘస్థులు ఇష్టపడుతున్నారు, సేవకుల సదస్సులో కూడా ప్రతి సేవకుడు నేను ఇష్టపడుతున్నాడు. ఇలాంటివి నువ్వు ఎత్తావంటే రేపు నుంచి నీ గ్రాప్ తగ్గొచ్చేమా అని అన్నారు. నేను అడుగుతున్నానండి, పులిపేట మీద నిలబడి బైబిల్ పట్టుకుని అడుగుతున్నాను నేను, నా ఫేమ్ తగ్గిపోద్దని కళ్ళ ముందు ఎంత అబద్ధం జరుగుతున్నప్పుడు మనం మాట్లాడకపోతే ఆ ఫేమ్ ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే, గుర్తుపెట్టుకోండి. దేనికండి అంటే, రేపు నుంచి నాకు మీటింగ్స్ ఎవరు నన్ను పిలవరని మాట్లాడడం ఆగిపోవడమే. వాడుకునేది ఎవరండి? దేవుడు. హెచ్చించేది ఎవరండి? దేవుడు. ఎక్కడ నిలబెట్టాలో 7 నక్షత్రములు చేతబట్టుకుని సంఘముల్లో దీపస్తంభాల మధ్య సంచరించేవాడు ఎవరండి? దేవుడు. నక్షత్రం అంటే సేవకుడు, స్తంభాలంటే సంఘం, సంఘాల మధ్య సేవకుడిని పట్టుకుని సంచరించేది ఎవరండి? దేవుడు. ఇప్పుడు దేవుడే ఒక సేవకుడిని అరిచేతిలో పెట్టుకుని సంచరిస్తుంటే, ఈ సేవకుడిని ఆపేయాలనుకుంటున్నావంటే నువ్వెవరిని ఆపేయాలనుకుంటున్నావు? ఇంకా ఆయన కనుగుడ్లో ఏలెట్టినట్టే. ఇంకా సత్యం చెప్పేవాడిని ఆపేయాలనుకుంటే. రెండవది ఇంకేం చెప్తున్నాడు? ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం ముగించేసుకుందాం. 46వ అధ్యాయం 11వ వచనం చూడండి, కొంచెం జాగ్రత్తగా చదవండి. ఐగుప్తు కుమారి, పొయిటిక్ లాంగ్వేజ్, ఒక పద్య భాగం లేదా ఒక కావ్య భావంలో మాట్లాడుతున్నాడు. దేశాన్ని కుమారితో పోలుస్తున్నాడు.
మళ్ళీ ఐగుప్తి కుమారి అంటే ఆవిడ ఎవరో కొత్తగా ఉందనుకోకండి. ఆవిడ కుమారి అంటే దేశం ఎక్కడ. ఐగుప్తి కుమారి, కన్యక కుమారి రా, ఆ కుమారి కాదు ఇక్కడ, చెప్పండి. ఆ కుమారి కాదు, ఈ కుమారి ఐగుప్తి కుమారి, ఐగుప్తి దేశం. చెప్పండి, చదవండి. ఐగుప్తి కుమారి, కన్యక, గిలాదులకు వెళ్ళి గుగ్గులము తెచ్చుకొనుము, విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుటకు వ్యర్థమే, నీకు సికిత్య కలగదు, నీకు సిగ్గు కలిగిన సంగతి జనులకు వినబడెను, నీ రోదనదని దేశమంతటా వినబడుచున్నది. బలాఢ్యులు తగిలి కూలుచున్నారు, ఒకని మీద ఒకడు పడి అందరూ కూలుదురు. ఎవరండి ఈవిడ? ఐగుప్తి కుమారి. అంటే ఐగుప్తి దేశాన్ని ఏమని పిలుస్తున్నాడు? కుమారి. నీకు ఆ విషయం చెప్తున్నాను, నీవు నన్ను మానేసావంటే ఐగుప్తి దేశమా, నీవు యెహోవానైనా నన్ను సంప్రదించడం మానేసి కేవలం నువ్వు వేటిని నమ్ముతున్నావు? ఔషధాన్ని నమ్ముతున్నావు. మళ్ళీ గమనిక, అంటే వైద్యం చేయించుకుంటూ దేవుడిని వదిలేసిన, దేవుణ్ణి పట్టుకుని వైద్యం చేయకపోయినా నష్టపోయేది ఎవరు? కుమారి నువ్వే. అక్కడ అదే రాయబడింది. కుమారి, నువ్వు ఎవరిని నమ్ముతున్నావు తెలుసా? వైద్యం తెచ్చుకుంటున్నావు, ఔషధాలు తెచ్చుకుంటున్నావు, ఇదంతా వ్యర్థమైన చికిత్స. నన్ను నమ్ము ఐగుప్తి, నన్ను నమ్ము. నన్ను నమ్మితే స్వస్థపరచు యెహోవాను నేనే. నీ బలాఢ్యులైనా కూలిపోతారు, బలాఢ్యులు గుద్దుకుని పడిపోతారు. నీ బలం నిన్ను రక్షించదు, నీ వైద్యం నిన్ను రక్షించదు, నీ మెడిసిన్ నిన్ను రక్షించదు. నీ మెడిసిన్, నీ వైద్యము, నీ బలాఢ్యులు నిన్ను కాపాడాలి అంటే మీరందరూ కలిసి ఎవరి వైపు చూడాలి? నా వైపు చూడాలి. మెడిసిన్ వాడుతూ దేవుడిని వదిలేసిన, దేవుడిని పట్టుకుని మొండి భక్తితో నేను మెడిసిన్ వాడనన్నా మనమే తప్పు చేస్తున్నాం, పొరపాటు పడుతున్నాం. గుర్తుపెట్టుకోండి. దేవుడు క్లారిటీగానే చెప్పాడు. మరో వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 8-9 వచనాలు. బబులోను నిమిషము మాత్రములోనే కూలి తుత్తునీలాయను, దాన్ని చూసి అంగలార్చుడి, దాని స్వస్థత నొందునేమో, దాని నొప్పి కొరకు గుగ్గులము తీసుకుని రండి. గుగ్గులం ప్రతిసారి చాలా సందర్భాల్లో మెడిసిన్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నది ఎవరండి? ప్రవక్తలు ఉపయోగించారు, దేవుడు ప్రవక్తల నోట పలికించాడు. గుగ్గులము తీసుకురండి, తనకు నొప్పులు ఎక్కువయ్యాయి, బాధలు ఎక్కువయ్యాయి, జెండు బాంబు లాంటిది రాయండి. ప్రార్థన వస్తున్నారు, పాస్టర్ గారి దగ్గరికి వస్తున్నారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే, ఏంటమ్మా ప్రాబ్లం ఏంటంటే, కొట్టేస్తుందండి, తలనొప్పి కొట్టేస్తుంది అన్నారు. నేను అడుగుతున్నాను, ప్రార్థన చేస్తారు, చేయొద్దంటలేదు, తలనొప్పి పెద్ద ప్రాబ్లం, ప్రార్థన చేస్తారు. కానీ ప్రార్థన చేయించుకున్నాను, ఇంటికి వెళ్ళి ఏం రాయరు చెప్పండి? ఒక మెడిసిన్ వాడరు, ఒక జండు బాం రాయరు. ఇంటికి వచ్చేవాడు చెప్తున్నా, అభిషేకం పొందిన పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఇంకా మాకు బాంబు అవసరం లేదన్నారట. ఇదేంటంటే నేను అడుగుతున్నాను, తనకు నొప్పి ఉంది, మందు రాసుకోమని చెప్పండి. ఆ మందు రాసుకున్నప్పుడు అది పని చేయాలని నా వైపు చూడమని చెప్పండి. దేవుడు ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నాడండి. ఇంకా మరొక వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక, క్రొత్త నిబంధనలో కొన్ని వచనాలు చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. మీలో ఎవడైనను అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి చెప్పండి, ప్రార్థన చేసి, నూనె రాసి ప్రార్థన చేసి. బాగా వినాలి, నూనె అంటే అక్కడ ఏంటి? మళ్ళీ దాని మీద పెద్ద డిబేట్లు. నూనె అంటే ఏ నూనె తెలుసా? కొబ్బరి నూనె కాదన్నాడు ఒకడు. నూనె అంటే ఏ నూనె తెలుసా? అది వేరే నూనె. ఆ నూనె దమ్ముంటే రా తెలుసుకుందాం. ఏ నూనె అనుకుంటున్నావు? ఈ నూనె రాస్తున్నావు. ఇదో పెద్ద డిబేట్. అక్కడ నూనె అంటే ఆ నూనె ఈ నూనె కాదు. అసలు విషయం ఏంటి తెలుసా? ఆ నూనె ఈ నూనె కాదు, అది ఒక మెడిసిన్. ఆ రోజుల్లో మెడిసిన్ అదంటే, ఆ రోజుల్లో ఆలివ్ ఆయిల్ అంటే వాళ్ళ వాడుతున్న ఆలివ్ ఆయిల్ ఏదైతే ఉందో అది మెడిసిన్. ఒక రోగి ఇంట్లో ఉండి బాధపడుతుంటే ఆ రోగి దగ్గరికి వెళ్ళి కేవలం ప్రార్థన చేసి చెక్కండి. ప్రార్థన చేసే ముందు చెప్పండి, వైద్యం అంటే ఎంతో కొంత ప్రథమ చికిత్స చేసి మిగిలిన భారం ఎవరి మీద వేయాలి? అదే డాక్టర్ గారు చెప్తారు. మేము చేయాల్సిన ప్రయత్నాలు మేము చేస్తున్నాం, చెప్పండి, మిగిలిన భారం మీరు అని. మనకు సిగ్గు రావాలని కరెక్ట్గా మంచం మీద చెప్పిస్తాడు దేవుడు డాక్టర్ గారితో, మనకి చెప్పు, ఆ బిడ్డకి ఇప్పటికి అర్థం చెప్పు అని. అప్పుడు చెప్తాడు డాక్టర్ గారు, ప్రార్థన చేసుకోండి అని. డాక్టర్లు కూడా అప్పుడు చెప్తారు, ఏమని తెలుసా? మా ఎక్స్పీరియన్స్లో ఇది ఒక మిరాకిల్ కేసు అంటారు. ఏంటి? మీరే కస్తారు, కట్ చేస్తారు, మీరే కస్తారు, కుట్లేస్తారు, మీరే కస్తారు, అన్నీ చేస్తారు, ఇది మిరాకిల్ అంటున్నారు. ఏంటంటే ఆయనే కట్ చేసినా, ఆయనే వైద్యం చేసినా, ఆయనకు కూడా అది
మిరాకిల్ గుర్తుపెట్టుకోండి. ఆయనకు కూడా మిరాకిల్ అది, అద్భుతం. దేవుడు, మీ గొప్ప దేవుడు మీ ప్రార్థన విన్నాడు, ఈ వైద్యము ఫలభరితంగా మార్చాడు అంటాడు ఆయన. దేవుడు ఎంత బాహటంగా మనకు చెప్తుంటే ఎందుకు అర్థం అవ్వట్లేదండి? చెప్తున్నాడు, పెద్దలారు ఎవరైనా వెళ్ళినప్పుడు ముందు కేవలం ప్రార్థన చేసి సొక్కాలను నలకండి, ఇంటికి వచ్చేయకండి. కాస్త వాళ్ళకి మెడిసిన్ అవసరమో, వైద్యం అవసరం, లేవలేకపోతున్నారో, పుళ్ళు ఉన్నాయో, ఉన్నాయో, కణితులు ఉన్నాయో, వాటికి ఎంతో కొంత ప్రథమ చికిత్స చేసి వాళ్ళకి కావాల్సిన వైద్యం జరిగించి అప్పుడు ప్రార్థన చేయండి. దేవుడు ఆ రెండింటిని ఫలభరితంగా దీవెనకరంగా మారుస్తాడు. మరో వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. క్రొత్త నిబంధనలో స్వస్థత వరాలు కలిగిన పౌలు గారే కడుపు జబ్బు అంటే స్టమక్ ప్రాబ్లమ్స్ ఏదో వచ్చింది ఆయనకి, టయానికి అన్నం తినకో ఏదో ప్రాబ్లం వచ్చింది. నీ కడుపు జబ్బు నిమిత్తము మెడిసిన్గా ఏం తీసుకోవాలట? ద్రాక్షారసం తీసుకోవాలి. ద్రాక్షారసాన్ని మెడిసిన్గా తీసుకోమని క్రొత్త నిబంధనలో పౌలు గారు చెప్తున్నారు. రేపు పొద్దున్న మళ్ళీ ఏదో ఒక జలాలు అమ్మేసి, బాగా వినండి, మళ్ళీ ఏదో ఒక జలాలు అమ్మేసి ఈ జలము నేను ఎందుకు ఇస్తున్నానంటే, పౌలు గారు అక్కడ ఆ శిష్యుడికి ఏమిచ్చాడు? రసం ఇచ్చాడు. నేను జలం ఇస్తున్నాను. ముందు నన్ను అడిగే ముందు మీరు ఎవరిని అడుగుతారంటే చెప్పండి, పౌలు గారు ఆ జలం ఎందుకు ఇచ్చాడు అడగండి అంటారు. మీరు ఎక్కడ పౌలు గారిని అడిగినా, యెషయా గారిని అడిగినా వీళ్ళ మెడిసిన్ గానే ఇచ్చారు. నువ్వేమంటున్నావు? నీళ్ళు జల్లి మిరాకిల్ అంటున్నావు. నువ్వేమంటున్నావు? మెడిసిన్ అంటలేదు, ఏమంటున్నావు? మిరాకిల్ పండు అంటున్నావు. నువ్వు మెడిసిన్ అనడం లేదు, మిరాకిల్ యాపిల్ అంటున్నావు. అడుగుతాను, చదువుకున్న వాళ్ళు చదువులు ఏమైపోయాయి? ఈ ముందు కూర్చున్న ఈ 100 మంది ఏమైపోయారు? మన దగ్గర కూడా ఇంత 100 మంది కూర్చున్నారు. నీకు బాగానే అర్థమవుతుంది. కొంతమందికి ఎందుకు అర్థం అవ్వట్లేదంటే వాళ్ళు చదువుకున్నారు కానీ బయట చదువుల్లో PhD కానీ బైబిల్ చదువులో విద్యావిహీనులు, చదువు రాని చెప్పండి నిరాక్షరాసులు అంతే. అంటే ఆయన IPS ఏంటంటే IPS అయినా బైబిల్ విద్య లేదు ఆయనకి, మరి ఏం చేస్తావు? పోలీసుడు అంటే ఆయన పోలీసుడైనా మరి లేదు, ఏం చేస్తాం ఇక్కడ? ఎవరైనా బైబిల్ చెప్తుంది, బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కడుపు జబ్బు నిమిత్తం మెడిసిన్ ఇచ్చాడు పౌలు గారు. క్యాన్సర్ కణితి నిమిత్తము మెడిసిన్ ఇచ్చారు యెషయా గారు. యెర్మియా గారు గుగ్గులు లేదా వైద్యం లేడని యెర్మియా కాలంలో దేవుడు ప్రవక్తలు అడిగారు. భక్తులు మాట్లాడారు. ఎక్కడికక్కడే అక్కడ బబులోని కుమార్తె చెప్తాడు, కుమారి, ఐగుప్తి కుమారి, నువ్వెంత మెడిసిన్ చుట్టూ తిరిగినా నన్ను సంప్రదించకపోతే నీకు స్వస్థత లేదు. నీ మెడిసిన్ పనిచేయాలంటే ముందు చెప్పండి, నువ్వు నా దగ్గరకు వచ్చి సమాధానం పడాలి. ముగించేస్తున్నా. లూకాసు వార్త 10వ అధ్యాయం 32 నుంచి 34 వచనాలు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతని పరుండ చోటుకి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి నూనెయు, పదాలు గమనించండి, నూనెయు ద్రాక్షారసము అతని గాయములను కట్టి, గాయాలకు ఏం వాడుతున్నారండి చెప్పాలి, మళ్ళీ చదవండి. మెడికల్ సీటు డాక్టర్ గారు రాశారు, ఆ డాక్టర్ గారి పేరు చెప్పండి. లోకా డాక్టర్ గారు రాశారు. ఎంత క్లియర్ కట్గా కేస్ స్టడీ రాస్తున్నాడు చూడండి. 10వ అధ్యాయం 34 వచనం నుంచి, అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకూని వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని ఎంత బాగా చూడాలో డబ్బులు ఇచ్చి కాస్త ఈ వైద్యం చేస్తూ ఉండండి అని చెప్పారట. దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడు చెప్పండి? వైద్యం చేయించుకున్నాడు మెచ్చుకున్నాడు. దేవుడు ఎవరిని మెచ్చుకోడు చెప్పిన? అరటిపండు తెచ్చుకున్నాను ప్రభు అన్నాడు మెచ్చుకోడు. గుర్తుపెట్టుకోండి. యాపిల్ తెచ్చుకున్నాను ఎందుకంటే ఇంత ఎటకారంగా ఎందుకు అనాల్సి వస్తుందంటే ఆ ఎటకారమైన గుర్తుంటుందని, మళ్ళీ వాటి జోలికి పోకూడదండి. రసం ఇచ్చాడు, ద్రాక్ష రసాన్ని మెడిసిన్గా వాడాడు, నెక్స్ట్ నూనెని మెడిసిన్గా వాడాడు. అక్కడ దెబ్బల పాలైపోయిన వారు నా సమరయుడు వైద్యం, అక్కడికక్కడే వైద్యం, తెలిసిన వైద్యం. అంటే ఇన్ని వచనాలు చూస్తుంటే మీకు ఏమర్థమవుతుందండి? ఆ మొదటి శతాబ్దపు కాలం వరకు, క్రీస్తు పూర్వం కాలం నుండి మొదటి శతాబ్దపు కాలం వరకు భక్తులందరికీ ఎంతో కొంత వైద్యం మీద అవగాహన ఉంది. అది మనకు అర్థమవుతుంది.
వాళ్ళ వైద్యాలు కూడా చేయించుకున్నారు. దేవునికి ప్రార్థన చేస్తూనే వైద్యం కూడా చేయించుకున్నారు. ఇది మనకు క్లియర్గా అర్థమవుతుంది. నేను బలమైన ప్రార్థన చేసుకున్నాను, ఇంకా నాకు స్టమక్ ప్రాబ్లం వచ్చినా నేను మెడిసిన్ వేసుకోండి అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేవుడినే ఎరకాటంలో పెడుతున్నావు. ఇందాక అన్న చెప్పాడుగా, దేవుడికే పరీక్ష పెట్టింది. దూకే, నువ్వు దేవుడి కుమారుడు అయితే దూకే అంటది. ఇప్పుడు ఈరోజు ఏమంటుంది, నువ్వు విశ్వాసం ఉంటే నమ్ము, మెడిసిన్ వేసుకోకు అంటది. అది వచ్చి చివరికి నీకు మెడిసిన్ వల్ల వైద్యం జరగకపోతే, చివరికి ఏదైనా నష్టం జరిగితే మళ్ళీ ఆ నింద ఎవరికి? దేవుడికి. ఇంకా వచనాలు చూడండి, త్వరగా ముగించేద్దాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం ఒక ప్రవచనాన్ని ఆత్మీయ అర్థాలతో భౌతిక పదాలు ఉపయోగించి కావాల్సిన ఒక పదం వాడాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 12వ వచనం. నదీ తీరమున ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఆ చెట్లు నెలకు కాయులు కాయును, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ఇది భౌతిక పదాల వాడిన ఆత్మీయ అర్థాలున్న పదం అయితే ఒకటి అర్థమవుతుంది. అంటే అలాంటి వర్డ్స్ వాళ్ళు ఉపయోగిస్తున్నారంటే, ఆకులను పళ్ళుని చాలా చెట్లను వాళ్ళు దేనికి వాడేవారు చెప్పండి? మెడిసిన్కి వాడేవారు, వైద్యానికి వాడేవారు. ఇంత క్లియర్ కట్ రిఫరెన్స్ ఉన్నాయి. ఇంకా మీకు లేదండి, మాకు యెషయా గారు కాదు, యెరెమీయా గారు కాదు, యెహెజ్కేలు కాదు, లూకా గారు కాదు, పౌలు గారు కాదు, తిమోతి గారు కాదు, యాకోబు గారు కాదు, వీళ్ళు ఎవ్వరు కాదండి. మాకు ప్రభువే చెప్పాలంటే స్వయంగా, స్వయంగా ప్రభువే చెప్పాడు. ఎక్కడ చూడండి ఒకసారి, లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయం 31వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయం 31వ వచనం. లూకా సువార్త 5:31. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి. ఏమర్థమైందండి? రోగులకు ఎవరు అవసరమని ప్రభు చెప్తున్నాడండి? వైద్యుడు అవసరం. చెప్పండి, దేవుడు నమ్ముకున్న వాడికి రోగికి వైద్యుడు అవసరం లేదని ఉంది అక్కడ. రోగులకు ఎవరు అవసరమని ఎవరి నోటంటే వస్తుంది? వైద్యుడు. బాగా వినాలి, రోగులకి వైద్యుడు అవసరమని దేవుడి నోటే వస్తుంది. దేవుడే చెబుతున్నాడు, ప్రభువే చెబుతున్నాడు, దైవపుత్రుడు సెలవిస్తున్నాడు. ఇదిగో సుతుడు, దైవం ఇలలోనికి సత్శరీరగా వచ్చిన వాడు మాట్లాడుతాడు. ఇదిగో రోగులకు వైద్యుడు అవసరం, రోగులకు వైద్యుడు అవసరం, రోగులకు వైద్యుడు అవసరం. ఈ వైద్యుని కూడా నడిపించే ఈ వైద్యుడు కూడా మీకు అవసరం అని చెప్పాడు ఆయన. ఇంత చక్కగా మనకు చెబుతుంటే ఇవన్నీ వదిలేసి మెడిసిన్, బాగా వినాలి, మెడిసిన్కి ఉపయోగించిన అంజూరపు ముద్దను తెచ్చి దేనికి పెట్టారండి? అసలు అరటిపల్లికి మెడిసిన్కి సంబంధం ఉందా? నేను అందుకే అంటున్నాను, మీరు అన్ఫిట్. మీకు బైబుల్ తెలియదు, అన్ఫిట్, మీకు రాదు. మీరు ఎక్కడెక్కడో పోయి ఎవరెవరినో వాతలు వేసుకుని వాళ్ళకిలా చేస్తే జనాలు వస్తారనుకుని, జనాలు ఇలాంటి ప్రసంగాలు విని మారిపోయి మానేస్తున్నారేమో అనుకుని కవర్ చేసుకోవడానికి రెఫరెన్స్ ఉపయోగించారు, కనుక ఇంకా అడ్డంగా దొరికేశారు మీరు. నన్ను అడిగితే ఉత్తమ సలహా ఏంటి చెప్పనా? ఎవరికి రిప్లైలు ఇవ్వకండి, చేసుకుంటూ పోండి అంతే. మీరు రిప్లైలు ఇచ్చారో, రెఫరెన్స్లు వాడారో ఇంకా దొరుకుతారు. కొన్ని విషయాలనే నేను కావాలని మాట్లాడలేదు, ఆ సమయం వచ్చినప్పుడు ఉపయోగిద్దామని. ఆ రెఫరెన్స్ కూడా బండగోలు వక్ర భాష్యం మీరు చెప్పారు. మీరు పైపచ్చికి వీళ్ళు ఏమంటారో తెలుసా? వీళ్ళు యూట్యూబ్లో యూస్ కోసం మన పేర్లు పెట్టుకుంటున్నారు. అంటే యూట్యూబ్లో యూస్ కోసం పేర్లు పెట్టుకుంటారా? నేను అడుగుతున్నాను. ఈ మాట నేను అనొచ్చలేదు కానీ తప్పదు అంటున్నాను. ఈ కౌంటర్స్ వచ్చిన దగ్గర నుంచి ఆ ఛానల్స్ అప్లోడ్ చేస్తున్న విధానాన్ని, దాన్ని విధి విధానాలు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. కౌంటర్ స్టార్ట్ అయిన తర్వాత వ్యూస్ తగ్గాయా పెరిగాయో, యూస్ పిచ్చెక్కిపోయిన వీళ్ళందరినీ ఒకసారి చూడమని చెప్తాను. చూడండి, కామెంట్స్ తగ్గిపోయా లేదు చూడండి. అబద్ధమట, రోజు చెబితే అబద్ధం చెప్పగా ఏమైపోద్దట? అబద్ధం నిజమైపోద్దట. వీళ్ళని ఇలాగే వదిలేస్తే అబద్ధాలన్నీ ఒక రోజుకి ఏమైపోతాయట? నిజమైపో. అందుకే ఇది అబద్ధం అని చెప్పే ఒక్క గొంతైనా కావాలి. 100 మంది బయలు ప్రవక్తలు ఒకవైపు ఉంటే ఏలియా లాంటి ఒకవైపు ఉంటాడు, గుర్తుపెట్టుకోండి.
వందల మంది దుర్బాతులు ఒకవైపు ఉంటే పౌలు లాంటి వ్యక్తులు ఒకవైపు ఉంటారు, గుర్తుపెట్టుకుని. ఆయన అంటి పెట్టుకున్న కొంతమంది శిష్యులు ఒక పక్కే ఉంటారు, గుర్తుపెట్టుకుని. ఎదిరించే వాళ్ళు మెజారిటీ ఉంటారు, సత్యం తరపున నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇదే గుర్తు. ఇంకా ఏం చెప్తుంది బైబిల్ అంటే, బైబిల్ చెప్తుంది మెడిసిన్ సందర్భాలు వేరు. నెక్స్ట్ వీళ్ళు ఉపయోగిస్తున్న మిరాకిల్ అరటిపళ్ళు వేరు. అరటిపళ్ళు వలన సైన్స్ ప్రకారం కూడా నేను చెప్తున్నాను, భోజనంలో కావాల్సిన విటమిన్స్ ఏమన్నా మనకు ఒకవేళ ఆ రోజు రైస్ దొరకకపోతే కాస్త రైస్లో దొరికే విటమిన్స్ ఒక 2 అరటిపళ్ళు మనం తింటే చక్కగా దొరుకుతుందని సైన్స్ అక్కడ వరకే చెప్పింది. పీసీఓడి పోయి తగ్గిపోతుందని చెప్పలేదు ఎక్కడ. అరటిపళ్ళు తింటే పిల్లలు పుడతాను లేదు. మరి బైబిల్ ఏం చెప్పింది పిల్లలు పుడతారంటే? మరొక విషయం దెబ్బ గుర్తుండిపోలేదు. మరొక విషయం, అసలు వీళ్ళు అప్లై చేసుకోవాల్సింది యెషయాని కాదండి. వీళ్ళు అప్లై చేసుకోవాల్సింది యెషయాని కాదు. ఎవరిని అప్లై చేసుకోవాలి చెప్తున్నా? ఇలాంటి పళ్ళు తింటే పిల్లలు పుడతారన్న ఒక వంకరోడు ఉన్నాడు బైబిల్లో, ఆడిని అప్లై చేసుకో, నీకు కరెక్ట్గా మ్యాచ్ అవుతాడు. ఎవడాడు? యాకోబు గారు పెద్ద అబ్బాయి. ఎక్కడున్నాడు ఒకసారి చూడండి. ఇది అప్లై చేసుకో, కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. సేమ్ స్టేట్మెంట్ ఆడిది కూడా. చూడండి ఒకసారి. ఆదికాండం 30వ అధ్యాయం 14 వచనం. గోధుమల కోత కాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్ర ద్రాక్ష వృక్ష ఫలములు చూసి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుణ్ణి పుత్ర ద్రాక్ష వృక్షపు పళ్ళులో కొన్ని నాకు దయచేయమని లేయతో అనగా, నా భర్తను తీసుకుంటే అది చాలదా? ఇదో సంసారం గొడవలండి, పక్కన పెట్టండి. ఓ విషయం చెప్తున్నాను, అలాగే తిట్టుకుంటున్నారా అని మనకు అనవసరం. అక్కడ ఒక విషయం జరుగుతుంది చూడండి. వాళ్ళ పెద్ద అబ్బాయి ఉన్నాడు, ఎవరు? యాకోబు గారి పెద్ద అబ్బాయి రూబేను. ఆడికి భక్తి తక్కువ అండి. ఆడని ఎందుకంటున్నాడంటే చిన్నమ్మతోనే పోయాడు. అస్సలు ఎథిక్స్ లేనోడు, విలువలు లేనోడు. అతను ఎంత దరిద్రపనంటే చిన్నమ్మ వావి వరుసలు మరిసిపోయినోడు. పైగా వాడికి ఒక థాట్ వచ్చిందంట. ఏమని థాట్ వచ్చింది? మా అమ్మకి ఇంకా పిల్లలు పుట్టేయాలి, నాకు గొప్ప తమ్ముళ్ళు వచ్చేయాలి, మా కుటుంబమే పెద్దదైపోయాలి. లేయమ్మ తర్వాత రూబేను తర్వాత తమ్ముళ్ళని పెద్ద మంది ఉండాలి మాకు అనుకుని, మా అమ్మకి ఇంకా ఎక్కువ మంది పిల్లలు పుట్టేయాలి అంటే ఏం చేయాలి? యెహోవా మా అమ్మకి పిల్లల్ని అనలేదంటాడు. అక్కడ ఏదో నమ్ముతున్నారట, మధ్యాశీలో నమ్ముతున్నారట. అక్కడ నమ్మకాలు ఏంటి చెప్పిన? ఆ పళ్ళు తింటే పిల్లలు పుడతారని ఆ రోజుల్లో నమ్ముతారట. ఇల్లు గుర్తు తెచ్చేసాడండి. అమ్మ నీకు పళ్ళు తెచ్చానమ్మా, నువ్వు ఎక్కువ తినేసి నాకు తమ్ముళ్ళకనే ఎక్కువ సంతానం, పెద్ద కుటుంబం మనం అయిపోవాలని వాళ్ళ కొడుకు పుత్రద్రాక్ష వృక్ష పళ్ళు తెచ్చి లేయమ్మకి ఇచ్చాడన్న సంగతి ఈ కంగారు మనిషికి అర్థమైంది. ఎవరు? రాహేల. ఈవిడేమనుకుంది? ఈవిడికి భక్తి తక్కువ ఉంది, కోపం ఎక్కువ, భక్తి తక్కువ ఈవిడికి. ఈవిడేమందంటే అక్క అంది, చెల్లి అన్నది. నీకు విషయం చెప్పాలక్క అంది. ఇంత లవ్లీగా మాట్లాడుతున్నావేంటి అనుకుంది. ఇంత చక్కగా ఎంత లవ్ వచ్చింది సడన్గా అంటే, ఏమీ లేదక్క, నీకు విషయం చెప్తానక్క. రోజు బావగారు మీ దగ్గర ఉంటున్నారు కదా, ఈరోజు మాతో వీళ్ళిద్దరికి టాక్స్ జరుగుతున్నాయి. క్షమించండి, చెల్లి అనుకుంటా, చెల్లి అక్క టాక్స్ జరుగుతున్నాయా? వీళ్ళిద్దరు మాట్లాడదు. రోజు మీ దగ్గర ఉంటున్నారు కదంటే అప్పుడు అందట వడంబడికి మరి ఈరోజు బావగారిని అక్క మీ దగ్గర నేను పంపించాలి అంటే షరతులు వర్తిస్తాయి మరి అందట. షరతులేంటి చెల్లి అని అడిగితే, మీ అబ్బాయి పెద్ద అబ్బాయి రూబేన్ ఉన్నాడుగా, పుత్రద్రాక్ష వృక్ష పళ్ళు తెచ్చాడుగా, ఆ పళ్ళు నాకు ఇచ్చే, ఈరోజు నైట్ బావగారు మీ ఇంటికి వస్తాడు డిన్నర్కి అని చెప్పిందట. ఏమర్థమవుతుందండి? లేయమ్మకి పిల్లలు పుట్టాలని పళ్ళు తెచ్చాడు, పిల్లలు పుట్టే పళ్ళు తెచ్చాడు. ఎవరు? రూబేను. ఆ పళ్ళు నాకిస్తే బావగారు నీ దగ్గరకు పంపుతానని చెప్పింది ఎవరు? రాహేలమ్మ. ఇప్పుడు ఈ పళ్ళు తినేస్తే పిల్లలు పుడతారని నమ్మి తెగ తినేసింది ఎవరు? రాహేలు. ఎందుకంటే రాహేలు పళ్ళు ఎలాగెళ్ళిపోయినాయి, అక్క దగ్గర ఇచ్చేసుకుంది. ఏ వడంబడికి మీద తెచ్చుకుంది? బావగారు ఈరోజు మీ ఇంటికి రావాలంటే ముందు ఆ పళ్ళు, బావు తెచ్చిన పళ్ళు నాకు ఇచ్చే, బావగారు మీ ఇంటికి వస్తారని చెప్పింది. ఇచ్చేసింది, తినేసింది. ఈవిడ భక్తిహీనరాలు కోపిస్తే ఏమనుకుందంటే పుట్టేస్తారు అనుకుంది. క్వైట్ ఆపోజిట్ రివర్స్ అని చెప్పినా, ఆవిడకి పుట్టలేదు కానీ లేయమ్మకి పుట్టేశారు. ఎవరికి పుట్టేశారు? తినేసి పుడతారనుకున్న ఆవిడకి పుట్టలేదు. ఏ పళ్ళు తినకుండా యాకోబు గారితో సంసారం జరిగించిన లేయమ్మకి పిల్లలు పుట్టారు.
నా మాట అర్థమవుతుందా? అప్పుడు అర్థమైంది లేయమ్మకి. ఏమని అర్థమైందో చూడండి, ఏమని అర్థమైందో 15 వచనం. ఆమె, నా భర్తను తీసుకుంటవే చాలదా, ఇప్పుడు నా కుమారుడు పుత్రద్రాక్ష వృక్ష ఫలం కూడా తీసుకుందవా అని చెప్పాను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుడు పుత్రద్రాక్ష వృక్ష పండ్ల నిమిత్తము అతడు అంటే యాకోబు ఈ రాత్రి నీతో ఉండునని చెప్పాను. సాయంకాలం మందు యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు లేయ అతను ఎదుర్కొని పోయి, ఇదిగో నీవు నా యొద్దకు రావాలను, నా కుమారుడు వృక్ష ఫలముల వలన పండ్లుతో నేను కొంటునని చెప్పాను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో వెళ్ళిపోయాను. దేవుడు లేయ మనవి వినెను కనుక ఆ గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుణ్ణి కనెను. లేయా, నేను నా పెనిమిటి నా దాసిని ఇచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలం దయచేసిన అనుకుని అతనికి ఇస్మాకారు అని పేరు పెట్టింది. పళ్ళు తిన్న ఆవిడికి పిల్లలు పుట్టలేదు, పళ్ళు తిన ఆవిడకి చెప్పండి పిల్లలు పుట్టేస్తారు. కిందికి ఏం జరుగుతుంది? ఇప్పుడు లేయమ్మకు బుద్ధి వచ్చింది. ఏమని బుద్ధి వచ్చిందంటే, దేవుడు మంచి బహుమానం నాకు దయచేయనని నా పెనిమిటి 6 కుమారుల కంటే ఉన్నాను కనుక అతనికి ఇంకనూ నాతో కాపురం చేయను అనుకుని అతనికి జబూలేనని పేరు పెట్టను. తర్వాత ఆమె కుమార్తెని కన్న తర్వాత ఆమెకి దేనని పెట్టి తెగ పుట్టేస్తున్నారు. ఎవరికి? పళ్ళు తిన్నవాడు పుట్టలేదు. పళ్ళు తిన్నాను పుడతారు. పళ్ళు అయిపోయినాయి కానీ పుట్టలేదు. ఆవిడకు పుడతలేదు. పళ్ళు అయిపోయి ఇవిడికి పుట్టలేదు. అప్పుడు లేయమ్మకి పిల్లలు పుట్టడం చూసి తరాలు, సంవత్సరాలు, నెలలు గతించిపోతుంటే అప్పుడు నెలల తర్వాత బుద్ధి వచ్చింది. ఎవరికి? రాహేలం. అప్పుడు అనుకుంది ఏమని? అప్పుడు ఆమె దేవుడు రాహేల్ని జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భం, మనవి అన్న దగ్గర ఏంటో తెలుసా? దేవుడికి ప్రార్థన చేసింది. చెల్లికి ఒక విషయం అర్థమైంది, పళ్ళు వలన పిల్లలు పుట్టారు. పళ్ళు వలన పిల్లలు పుడతారు అనుకున్నాను, తిన్నాను, మా అక్కకు పుట్టారు, నాకు పుట్టలేదు. మళ్ళీ తిన్నాను, మా అక్కకు ఇంకొకటి పుట్టేసి నాకు పుట్టలేదు. మళ్ళీ తిన్నాను, పిల్ల పుట్టేసింది, ఆడపిల్ల, నాకు పుట్టలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది, దేవుడు పిల్లల్ని ఇవ్వాలి తప్ప పళ్ళు పలహారాలు పిల్లల్ని ఇవ్వవు అని మార్చింది. ఏం మార్చింది? దేవా తప్పైపోయింది, నాకు పిల్లల్ని ఇవ్వని దేవునికి మనవి చేసి పుత్రద్రాక్ష వృక్ష పళ్ళు పక్కన పడేస్తే రాహేలు మనవి విని అప్పుడు బంగారం లాంటి కొడుకు ఇచ్చాడు. ఆ బంగారం పేరు చెప్పండి, యోసేపు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు యెషయాని కాదు అప్లై చేసుకోవాల్సింది, ఎవరిని అప్లై చేసుకోవాలి చెప్పండి? రూబేన్ అప్లై చేసుకోండి, మ్యాచ్ అవుతాడు. అయినా ఇవన్నీ అన్యుల నమ్మకాలండి. రూబేన్ తెచ్చింది అన్యుల నమ్మకాలు. పళ్ళు తింటే పిల్లలు పుడతారన్నది క్రైస్తవ నమ్మకమా, అన్యుల నమ్మకమా చెప్పండి? అన్యులు. బావిలో నీళ్లు తాగితే పిల్లలు పుడతారన్నది క్రైస్తవుల నమ్మకమా, అన్యుల నమ్మకమా? అన్యుల నమ్మకం. రాయి మీద రాయి పెడితే రాయికి ఉయ్యాల కడితే ఉయ్యాల కట్టి ఊపితే పిల్లలు పుడతారన్నది అన్యుల నమ్మకమా, క్రైస్తవుల నమ్మకమా? ఈ అన్యుల నమ్మకాలు తెచ్చి విశ్వాసము వలన నేను పండించానంటే అది విశ్వాసం కాదు, అన్య ఆచారము. అది రూబేను ఆచారము, మధ్యాశయలో నమ్మే ఆచారాలు. ఆ మూఢనమ్మకాన్ని, అన్య ఆచారాన్ని నమ్మి నేను విశ్వాసం అంటున్నావు, తప్పు. అది విశ్వాసము కాదు. దేవుడే పిల్లల్ని ఇస్తాడు. ఎప్పుడు పిల్లల్ని ఇస్తాడు? ఆ తల్లి ఎవరైతుందో గొడ్రాలి దేవుడితో నిబంధన చేసుకోవాలి. నిబంధన చేసిన ప్రతి తల్లికి పిల్లలు పుట్టారు. 25 ఏళ్ళు ఎదురు చూస్తే శారమ్మ అబ్రహాముకి పిల్లలు పుట్టారు, రాహేలుకి పిల్లలు పుట్టారు, మనవ చేసుకుంటే పిల్లలు పుట్టారు, కమిట్మెంట్ ఇస్తే పిల్లలు పుట్టారు. అన్న నాకే గనక బిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తానని కమిట్మెంట్ ఇచ్చింది గనక పుట్టారు. ఎలిజబెత్కి ఆలస్యంగా పిల్లను పుడితే ఏలియా లాంటోడు పుట్టాడు. గుర్తుపెట్టుకోండి, యోహాను. ఎక్కడ మీరు చూడండి కమిట్మెంట్ అంటే ఆలస్యమైన తల్లులు బాధపడకండి. ఎవరికైనా పిల్లలు ఆలస్యమైతే బాధపడకండి. ఎందుకో తెలుసా? పిల్లల్ని ఏ బాధ ఏ ఒప్పుకోలు లేకుండా కనేసిన తల్లుల లెక్క వేరు, మీ లెక్క వేరు. తెలుసా? దేవుడికి మీరు ప్రత్యేకము. ఎంత ప్రత్యేకమో తెలుసా? అందరి గర్భాలు తెలిసిన దేవుడు మీ గర్భాన్ని ఇంకా ఎందుకు తెరవలేదంటే మీ నుంచి ఏదో దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కోరుకున్నది మీరు చెప్పేస్తే బంగారం లాంటి బహుమానాలు తెచ్చి మీకు ఇస్తాడు. యోసేపు లాంటోని, ఇస్సాకు లాంటోని, అన్నాకు పుట్టిన సమూయేలు లాంటి వ్యక్తిని, ఎలిజబెత్కు పుట్టిన బాప్టిజం ఇచ్చి యోహాను లాంటి వ్యక్తిని ఇస్తాడు నీకు. వీళ్ళందరూ పిల్లలు వేరు, ఈ పిల్లల వేరు, ప్రత్యేకం. గుర్తుపెట్టుకోండి. ఆలస్యంగా పుట్టిన ఏ తల్లికైనా చరిత్రలో చూడండి బంగారు రత్నాలు పుట్టారు. నాకు పుట్టట్లేదు, ఏం చేయాలి? అక్కడ అట్టుపండు తినాలి, ఇక్కడ ఇది ఆడాలి, అది వాడు, ఇదంతా కాదండి. దేవుడికి ఏదో ఇవ్వాల్సిన మాట ఉంది, ఇవ్వు. ఆ మాట ఇవ్వు. దేవ నాకు బిడ్డనిస్తే ఇదిగో నేను ఉంటానో ఏదో మాట ఇవ్వు, ఏదో సరి చేసి. ఎందుకంటే మీ దంపతులు ఇద్దరు దేవునికి ప్రత్యేకం. మీరు నచ్చారు దేవుడికి.
వాళ్ళ ప్రత్యేకమే, వాళ్ళకన్నా మీరు ఇంకా ప్రత్యేకం. మీ నుంచి ఏదో కావాలి, మీ మూలాలేవో దేవుడికి కావాలి. ఆ దేవుడితో ఒప్పుకో, దేవుడు నీకు చక్కటి బహుమానం ఇస్తాడు. ప్రార్థన చేసుకో, ఒప్పుకో, మెడిసిన్ వాడు, రెండూ చేయి. దేవుడు తెరవాల్సిన టైంలో దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడు. నేను చూసిన కేసులు చెప్తున్నాను. 20 సంవత్సరాలు వెయిట్ చేసి కేవలం దేవుని నమ్ముకుని వైద్యం చేయించుకుంటే 20 సంవత్సరాల తర్వాత బంగారం లాంటి బంతులు కన్న తల్లులు నాకు తెలుసు. 30 సంవత్సరాల తర్వాత పిల్లల కన్నా తల్లులు నాకు తెలుసు. ఏ రోజు దేవుడి మీద సనగలేదు, ఏ రోజు మూఢనమ్మకం దగ్గర పోలేదు, ఎప్పుడు పండు తినలేదు, రాయి మీద రాయట్లేదు. సత్యం బట్టి నిలబడ్డారు, పిల్లల్ని కన్నారు. నేను ముగించేస్తున్నాను. ఇంత చెప్పిన తర్వాత స్వస్థతలు లేవంటారంటే లేవని అంటలేదండి. ఇంత చెప్పాక నేను విషయం చెప్పకపోతే నేను తప్పుడు బోధకుండా అవుతాను. దేవుడు నేరుగా డైరెక్ట్గా స్వస్థత చేయాలనుకుంటే మెడిసిన్తో కూడా పని లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. యెహోవా రాఫా, ఆయన స్వస్థపరచాలనుకుంటే రాత్రికి రాత్రే తగ్గిపోతే, వైద్యము ద్వారా కూడా నువ్వు ప్రార్థన పూర్వంగా వెళ్ళిన తగ్గిపోతే. నాకు తెలిసిన ఒక అమ్మ ఉంది, పేరు చెప్పనా వద్దా? పేరు చెప్పనా వద్దా? చెప్పనా? అమ్మ కోసం ఓకే సార్. ప్రసాద్ అనే వాళ్ళ అమ్మగారు, బోన్ క్యాన్సర్ అండి అమ్మగారికి. బోన్ క్యాన్సర్ ఆవిడకి. క్యాన్సర్లో డేంజరస్ క్యాన్సర్ ఏంటి చెప్పండి? బోన్ క్యాన్సర్. స్వస్థతలు లేవన్నాం మేము, స్వస్థతలు ఉన్నాయని నమ్మే బోధకులమే మేము. బోన్ క్యాన్సర్ తల్లిగారికి చేతులు ఎత్తేస్తారు. నెలకి ఎంత? సుమారు ఎన్ని లక్షలు, 2 లక్షలు ఎంత అన్నారు అనుకుంటా వైద్యానికి. సుమారు 2 లక్షల వైద్యం. అన్నయ్య జీవితం 2 లక్షలు నెలకి ఎక్కడి నుంచి తేగలదండి? ఒక మాట ధైర్యంగా చెప్పాడు, అమ్మా మనం సేవ చేస్తున్నాం, ఈరోజు నువ్వైనా చనిపోవచ్చు, నీ వెనకాల ఏదో ఒక రోజు నేనైనా చనిపోవచ్చు. మన దేవుడిని నమ్ముకునే బిడ్డలు. చావు అనేది సత్యం. ముందు నువ్వు వెళ్ళిపోతావు, తర్వాత నేను వస్తాను. నువ్వు దేవుడిని బలంగా నమ్ము, నాకు అందుబాటులోనే వైద్యం చేయించగలను. 2 లక్షలు నేను తేలేను. నువ్వు బలంగా ముందు ధైర్యంగా ఉండి దేవుడి మీద విశ్వాసం ఉంచి అందుబాటులోనే వైద్యం మనం వాడితే దేవుడే మనం స్వస్థపరుస్తాడు. నువ్వు ముందు ధైర్యంగా ఉండని వాళ్ళ అమ్మకు చెప్పాడు. ధైర్యంగా ఉంటానని చెప్పింది. 2 లక్షల వైద్యం వాళ్ళు ఛాన్స్ లేదు. వాళ్ళ వైద్యం ఎక్కడ చేస్తున్నారు తెలుసా? హోమియోపతి డాక్టర్ ఉన్నాడు మండపేట దగ్గర. ఎక్కడన్నా? వడ్లమూరులో. నెలకి 2 లక్షలు కాదు, నెలకి 150 రూపాయలు అవుద్ది. ఎంత? ఆ 150 కూడా ఆయన ఇచ్చుకోడు. 2 లక్షలు ఎక్కడ, 150 రూపాయలు ఎక్కడ? ఆ మెడిసిన్ ఇస్తాడు హోమియోపతి. నెలకి 15 రోజులకి మెడిసిన్ ఇస్తాడు. క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉన్న తల్లికి, అలాంటి తల్లికి 2 లక్షలు వైద్యం చేయించాడు. తెలిసిన వైద్యుడి దగ్గర తీసుకెళ్ళాడు. ఆయన కూడా క్రిస్టియన్ బిలీవర్ కనుక ఆయన వైద్యం చేస్తున్నప్పుడు హోమియోపతి చాలామంది ఇస్తారు, కానీ చాలామంది ఇచ్చేవారిలో ప్రార్థన చేసి ఇచ్చేవాళ్ళు తక్కువ మంది ఇస్తారు. ప్రార్థన చేసి ఇచ్చే డాక్టర్ ఈయన. రాజమండ్రిలో కూడా హోమియోపతి ఉంది, పని అవుతుంది. కానీ మండపేటలో హోమియోపతి ఎందుకు అవుతుంది? ప్రేయర్ చేస్తాడు ఆయన. ప్రేయర్ చేసి ఉచితంగా సర్వీస్ చేస్తారు. 150 రూపాయలతో వైద్యం చేయించారు. మొన్న టెస్టులు చేయించారు. నెలలు గడిచింది. నెలల్లో చచ్చిపోతుంది అనుకున్న తల్లి సంవత్సరాలు అయింది, 5వ సంవత్సరం దాటింది. మొన్న టెస్ట్ చేశారు, లేనట్టుగా రిపోర్ట్ వచ్చింది. ఇది స్వస్థత. గుర్తుపెట్టు, స్వస్థతలు జరుగుతాయి. తల్లి నిండు బంతులో ఉంది. ఎవరన్నా తల్లిని చూపించారు? తల్లికి బోన్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో. నమ్మరండి, చక్కగా ఉంటుంది నవ్వుతూ ముఖం. ఆ రోజే నడుతున్నాను, ఆ రోజే ఇంకేం చేయలేం, ప్రార్థన చేసుకో, దేవుడికి వదిలేసామని లేదు. ప్రార్థన చేశారు, వైద్యం చేయించారు. ఆ వైద్యుడు కూడా ప్రార్థన చేసి ఇచ్చారు. ఒక్కటేటి ఇలాంటి డాక్టర్ చేస్తున్న నేను చాలా చూస్తున్నాను. ప్రతి నెల ఆ దొల్ల సంఘంలో ప్రతి నెల ఆ వైద్యుని తీసుకొచ్చి ఉచితంగా ఆ సంఘం ద్వారా ఆ హోమియోపతి మెడిసిన్ ఇస్తున్నారు. వాళ్ళు జరగవా అంటే జరుగుతున్నాయి. ఇది అద్భుతం కదా చెప్పండి. కార్పొరేట్ హాస్పిటల్లో జరగని స్వస్థత ఒక పల్లెటూరులో హోమియోపతి డాక్టర్ ఒక తెల్లటి గుళికలు ఇస్తూ తింటే క్యాన్సర్ వ్యాధి ఇప్పుడు ఫైనల్ స్టేజ్ తగ్గిపోయిన రిపోర్ట్ వచ్చిందంటే ఏమనాలండి? మిరాకిల్స్ కదా. అందుకే నేను చెప్తున్నాను, నమ్మండి. నమ్మకం వెనకాల వైద్యాన్ని కూడా నమ్మండి. వైద్యులను విశ్వాసాన్ని నడిపించే దేవుణ్ణి బలంగా నమ్మండి. పూర్తిగా మోసపోకండి. అట్టిపళ్ళు అమ్మారని అట్టిపళ్ళు కొనకండి, యాపిల్ అమ్మారని యాపిల్ కొనకండి, ఏమి కొనకండి. ప్రతి ఒక్కరిని బైబిల్తో పరీక్షించండి. పిల్లలు పుడతారు, ఆలస్యమైన కంగారు లేదు. ఈ మాట నేను అంటున్నాను, ఏమనుకోకండి. పిల్లలకు పుట్టకపోతే ఇంకా సరదాగా ఉండండి, చక్కగా ఉండండి. ప్రాజెక్టులు ఏమన్నా ముందు పెట్టుకోండి. జరగాల్సిన లక్ష్యాలు ఏమైనా జరిగించాలా, దేవునికి ఏమైనా కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉందా, సేవలో ఏమేం చేయాలో చేయండి. తగిన సమయం అందు మీరు అడగకుండానే పిల్లలను దేవుడు ఇస్తా. అయినా ఇవ్వలేదా? ఆత్మీయతలు ఎదిగితే అనాది పిల్లలు సంఘంలో ఉన్నారు, అలాంటి వాళ్ళని దత్తత తీసుకోలేదా?
ఆత్మీయతలు ఎదిగితే అనాది పిల్లల సంఘంలో ఉన్నారు, అలాంటి వాళ్ళని దత్తత తీసుకోండి. దేవుని కొరకు ఘనముగా జీవించండి. పిల్లల్ని కన్నామని, ఆత్మీయంగా కన్నామని సాక్ష్యం చెప్పండి. పిల్లలు పుడతారు అరటిపళ్ళు చుట్టూ తిరగండి. ఇప్పుడు చెప్పండి, అరటిపళ్ళు వేరు, అత్తిపండు వేరు. అదే అంజూరపు పండు వేరు. అత్తిపండు వేరు, అరటిపళ్ళు వేరు. అరటిపళ్ళు బాగా ఉన్నాయి. అత్తిపండు అంటే అంజూరపు పండు మెడిసిన్, అరటిపండు చెప్పండి తింటే మోసం ఫ్రీగా అవుతుంది అంతే. దానికి దీనికి ఏ సంబంధం లేదు, దానికి దీనికి వాడద్దు. అసలు యెషయా గారికి మీకు పోలిక కుదరదుగాక కుదరదు. ఇదొక్కటే ఈ వారం అయింది, పార్ట్ 2 వచ్చే వారం ఉంది. ఇంకెవరున్నారు? ఎలీసా ఉప్పు ఉంది, ఇంకేముంది? యేసుప్రభు, వాళ్ళు పోల్చుకునే చెప్తున్నాను. యేసుప్రభు బురద రాసి కళ్ళుకి ఉమ్మేసి బురద రాస్తే చూపు వచ్చింది. యేసుప్రభు ఉమ్ము రాశాడు, నేను అటుపండు ఎత్తున్నాను, తప్పేట అన్నట్టు. మిగిలినవన్నీ వచ్చే వారం చూద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. లేవగలిగిన